1971 వార్ అయిన తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ దట్ హ్యాపెండ్ వాస్ కార్గిల్. వాడు మౌంటైన్ పైన పోస్ట్ లో కూర్చున్నాడు, మీరు కింద నుంచి ఎక్కుతున్నారు. 16,000 feet లో గాలి పీల్చడం చాలా కష్టం. వాడు కూర్చొని మిమ్మల్ని టక్ 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 అని. సో ద ఓన్లీ ఆప్షన్ వాస్ టు యూజ్ ఎయిర్ పవర్. దోస్ హైట్స్ ఆర్ 14,000 15,000 feet హైట్స్ ఉంటాయి అనమాట. వింటర్ లో హెవీ స్నోఫాల్ అవుతుంది. వన్ ఫాల్స్ ఫ్లిప్, ఇట్ జస్ట్ టేక్స్ 3 seconds to hit the ground. డేలో ఎక్కితే వాడు షూట్ చేస్తున్నాడు, ఎందుకంటే పైన కూర్చున్నాడు. అవును, నైట్లో ఎక్కాలి, డే ఫుల్ ఆగాలి, మళ్ళీ నైట్లో ఎక్కాలి. 2 రోజులు 3 రోజులు మీకు భోజనం కూడా దొరకదు. మరి ఎలా మేనేజ్ చేస్తారు? సో ఎయిర్ క్రాఫ్ట్ లో రెడార్ ఉంటుంది. రెడార్ ఆబ్జెక్ట్ పట్టుకుంటుంది. సో మీరు ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ వెళ్ళినా కానీ మీ రెడార్ సెన్సర్ మీద మూవ్ అవుతూనే ఉంటుంది. దెన్ యూ రిలీజ్ అ వెపన్. సో వెపన్ విల్ ఆల్సో హ్యావ్ అ సెన్సర్. ఎయిర్ క్రాఫ్ట్ మనకు 13.5 meters లెంత్, కానీ దాన్ని ల్యాండ్ చేసే హెలిప్యాడ్ 5 meters. 21,000 feet హైట్ లో ఉంది. ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చేసి లాస్ ఆఫ్ పవర్ వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ డిప్. ఆ క్రెవాస్ లోపల వెళ్ళాడు, ఇక్కడ ఇలా బ్లాక్ కనిపించింది. డ్యూ టు సమ్ ఐ డోంట్ నో లక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సడన్ గా ఒక హెలికాప్టర్ ఒక థ్రస్ట్ వచ్చింది అనమాట పైన. వాడు ఆ థ్రస్ట్ యూజ్ చేసి హెలిప్యాడ్ ఎడ్జ్ లో కూర్చోపించేసి నెక్స్ట్ డే గివెన్ ఆర్డర్. ఆ హెలిప్యాడ్ కు ఇంజిన్ పవర్ లాస్ ఎందుకు అయింది, ఆ ఇంజిన్ ని మనము ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే, క్వశ్చన్ రైజ్ అయింది. వి వర్ లుకింగ్ ఫర్ ద ఫస్ట్ గై, వి కుడెంట్ ఫైండ్. సడన్ గ్రౌండ్ లో తగిలి ఒక స్మోక్ వచ్చింది, హెల్మెట్ క్రాక్ అయ్యి హెడ్ క్రాక్ అయ్యింది. కార్గిల్ స్టోరీస్ అనేది, ఐ మీన్ ఎనీబడి హూ హస్ గాన్ త్రూ వార్, ఐ థింక్ typically they don't remember the war because whatever they remember are only bad memories. ఆపరేషన్ సింధూర్ గురించి, హౌ డు యూ సమ్ అప్ ద టోటల్ ఆపరేషన్? ఇండియన్ గ్రౌండ్ మిసైల్ షాట్ డౌన్ అ పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ 300 kilometers ఇన్సైడ్. మనకు ఒక్క ఎయిర్ బేస్ డ్యామేజ్ అవ్వలేదు, ఒక్క ఎయిర్ ఫీల్డ్ డ్యామేజ్ అవ్వలేదు. సో వాళ్ళు మనకు వచ్చి స్ట్రైక్ చేసే ఛాన్సే లేదు. మనం ఎక్కడ కావాలో అక్కడ కొట్టాము. కమాండర్ గా చాలా ఆపరేషన్స్ చేశారు, ఇక్కడికేమో ఎంటర్ప్రినర్ గా ఎంటర్ అయ్యారు. మైగేట్ అనేది ఈ రోజు ప్రతి ఒక్క ఫ్యామిలీకి చాలా నెసెసరీ యాప్ అయిపోయింది. పక్కన గేటెడ్ కమిటీ వెళ్ళాము. ఏ బ్లాక్ 1 2 3 में जाना है అని చెప్పారు. అంటే పేరు రాయమన్నాడు రిజిస్టర్ లో. ఏం రాసాం, అమితాబ్ బచ్చన్ 000000000 అని రాసాం. అంటే అంత వీక్ గా ఉండేది. ఒక రియల్ లైఫ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిందండి. ఇండియా పాకిస్తాన్ క్రైసిస్ ఎప్పటి నుంచో చూస్తున్నాము. దీనికంటూ ఒక సొల్యూషన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? ఇన్ కేస్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా? సో తెలుగు వారి నంబర్ 1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ సార్. హాయ్ సుధీర్, హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎన్నో రోల్స్ ఉంటాయి, మీరు స్పెసిఫిక్ గా వింగ్ కమాండరే ఎందుకు అవ్వాలనుకున్నారు? సార్, ఐ జాయిన్డ్ ఎయిర్ ఫోర్స్ అండి. అండ్ ఎయిర్ ఫోర్స్లో దిస్ అ ర్యాంక్ వింగ్ కమాండర్. సో టిపికలీ మీరు జాయిన్ అప్పుడు ఒక ఫ్లయింగ్ ఆఫీసర్గా జాయిన్ అవుతారు. దట్ ఈస్ ద ఎర్లియస్ట్ ర్యాంక్ యాజ్ అన్ ఆఫీసర్, యాజ్ అ పైలట్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. కమిషన్ అవ్వగానే ఫ్లయింగ్ ఆఫీసర్ ర్యాంక్ వస్తుంది. దెన్ యూ మూవ్ టు ఫ్లైట్ లెఫ్టినెంట్, దెన్ స్క్వాడ్రన్ లీడర్, అండ్ దెన్ వింగ్ కమాండర్. అలా ప్రమోషన్ ఎగ్జామ్స్ రాస్తూ క్లియర్ చేస్తూ మీ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి, మీ ఎక్స్పర్టీస్ అని బట్టి మీకు ప్రమోషన్ అవుతూ ఉంటాయంట. సో మై లాస్ట్ ర్యాంక్ వాస్ వింగ్ కమాండర్ అండి, బిఫోర్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఇన్ టు ద కార్పొరేట్ లైఫ్ అనమాట. సో ఎందుకు అదే ఆ స్పెసిఫికేషన్ పిక్ చేసుకున్నారు? No, it is a rank that is given to you after you get certain amount, after you finish certain amount of time and get certain promotions anamata. So last retire అయ్యేటప్పుడు ఏదైతే ర్యాంక్ ఉంటుందో అదే ర్యాంక్ ని మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. సో అన్లైక్ అదర్ సర్వీసెస్, సో ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇచ్చే ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇది. మీరు యూజ్ చేసే లాస్ట్ ర్యాంక్ ఏదైతే రిటైర్ చేస్తారో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ నేమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో వింగ్ కమాండర్ అనీష్ ఈజ్ లైక్ మిస్టర్ అని ఎలా అంటారు, డాక్టర్ అని ఎలా అంటారు. డాక్టర్ ఆల్సో వన్స్ యూ బికమ్ అ డాక్టర్, యూజ్ యాజ్ అ డాక్టర్ ఫర్ రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్. అలాగే వింగ్ కమాండర్ అని ఒక ర్యాంక్ కూడా మీకు రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్ కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? 20 years అండి. ఎయిర్ ఫోర్స్లో ఐ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ 20 years. ఓకే. కమిషన్ అయింది, ఐ గాట్ కమిషన్ 1998 అండి. అండ్ ఐ వాజ్ ఇన్ సర్వీస్ టిల్ 2018. ఓకే. సో 1998లో కమిషన్ అయినప్పుడు ఫ్లయింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత 2 years 3 years 4 years అలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ప్రమోషన్స్ వచ్చాయి. లాస్ట్ రిటైర్ అయ్యేటప్పటికి వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యాను అనమాట. ఓకే సార్, స్ట్రైట్ టు ద పాయింట్ సార్. రీసెంట్గా మనము తేజస్ క్రాష్ అని ఒకటి చూసాము దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో. సో అది ఫార్చునేటా అన్ఫార్చునేట్ ఇన్సిడెంటా? ఇన్ కేస్ అట్లాంటివి జరిగితే ఎందుకు జరిగి ఉంటాయి అంటారు? సో ఎయిర్ షో అనేది అక్కడ డిస్ప్లే చేసే పైలట్స్ అంటే చాలా స్కిల్డ్ పైలట్స్ ఉంటారండి. అంటే దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్కిల్డ్ పైలట్స్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్ ఫర్ డిస్ప్లే. ఓకే. అండ్ సెకండ్ ఇస్ ఆల్సో ఆ పైలట్కి ఆ ఎయిర్ క్రాఫ్ట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ కదండి. సో ఎర్లీ స్టేజ్లో ఎవరైతే ఎర్లీ స్టేజ్లో ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ చేశారో, ఆపరేషన్స్ చేశారో వాళ్ళనే
ఏరోబాటిక్స్ కోసం సెలెక్ట్ చేస్తారనమాట. దాంట్లో కూడా లో లెవెల్ ఏరోబాటిక్స్ అనేది ఇట్ ఇస్ అ వెరీ స్పెషలైజ్డ్ ఫీల్డ్. ఎందుకంటే యు ఆర్ బేర్లీ ఫ్లయింగ్ అరౌండ్ 100 meters 200 meters ఫ్రమ్ ద గ్రౌండ్. మ్యాక్సిమం హైట్ అంటే మీకు ఒక 500 meters వరకు హైట్ వెళ్తారు. ఓకే. సో ఆల్ యువర్ మెన్యూవర్స్ ఆర్ వెరీ వెరీ టైట్ మెన్యూవర్స్ అండ్ వెరీ వెరీ స్కిల్ కావాల్సిన మెన్యూవర్స్ అనమాట ఇవంట. సో మీరు అండ్ స్పీడ్స్ ఏదైతే మీరు ట్రావెల్ చేస్తారో చాలా హై స్పీడ్స్లో ట్రావెల్ చేస్తారు. రైట్, యు ఆర్ గోయింగ్ అరౌండ్ 1000 km/h. సమ్ టైమ్స్ ద స్పీడ్ రీచెస్ 1000-2000 km/h. 2000 కూడా? యా, 1000 km/h దగ్గర వెళ్తుంది అది. అండ్ 500 feet ఫ్రమ్ ద గ్రౌండ్లో మీరు ఆ మెన్యూవర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకొని చూసుకుంటే ఆ 500 feet మీరు 1000 feet వెళ్ళారనుకోండి, వన్ ఫాల్స్ ఫ్లిప్ ఇట్ జస్ట్ టేక్స్ 3 seconds టు హిట్ ద గ్రౌండ్. అంత లోగా మీరు ఫ్లై చేస్తున్నారు, అంత స్పీడ్లో ఫ్లై చేస్తారు, మళ్ళీ మీరు ఏరోబాటిక్ చేస్తున్నారు. సో ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది అంటే యూ హ్యావ్ టు బి రియలీ వెరీ 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 ప్రిసైజ్. సో దానికి కావాల్సిన పైలట్స్ కూడా చాలా స్కిల్డ్ పైలట్స్గా ఉంటారు. అది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఏదైనా చిన్న మీకు ఎర్రర్ వచ్చినా కానీ, టెక్నికల్ ఫాల్ట్ అయినా కానీ మీకు రికవర్ చేసే టైం మీకు ఎక్కువ ఉండదు. ఓకే. మీకు అదే 1-2 seconds ఉంది కదా మీకు. అవును. రైట్. సో ఆ 1-2 secondsలో మీరు రికవర్ చేయాలి. కానీ టెక్నికల్ ఫాల్ట్ అయినప్పటికీ మీకు ఆ 2 secondsలో మీకు ఏమైంది, ఎలా అయింది, దాని రికవర్ యాక్షన్ ఏంటి అన్న ఆ రికవర్ యాక్షన్ తీసుకొని ఎయిర్ క్రాఫ్ట్ ఆల్సో హ్యాస్ టు రెస్పాండ్ టు ద రికవరీ యాక్షన్. ఓకే. రైట్. ఇవన్నీ మీకు 2 secondsలో అవ్వాలి. బట్ మేము ఈ రీసెంట్గా F1 రేస్ ఈ మూవీ చూసాం కదా సార్, దాంట్లో నాకు ఒకటి తెలిసిందే, అంటే వాళ్ళు రేస్లో ఎప్పుడైతే కార్ని హ్యాండిల్ చేస్తుంటారో ఐ బ్లింక్ చేయరంట. సో దీంట్లో ఏమన్నా అట్లాంటివి ఉంటాయా? నో. సో ఐ బ్లింక్ చేయడం అనేది కాదండి, దట్స్ అ న్యాచురల్ ఫినామినన్. బట్ ఆ మెన్యూవర్స్ మీరు చేసేటప్పటికి మీరు చాలా హై జీ మెన్యూవర్స్ చేస్తారు. హై జీ మెన్యూవర్స్ అంటే మీకు నార్మలీ మనం ఉంటే మనకు 1G అంటారు. అది అంటే 1 gravitational force. ఇప్పుడు మీరు ఒక లూప్ చేస్తున్నారు అనుకోండి, లూప్లో ద G గోస్ అప్ టు 4G అంటే మీకు ఇప్పుడు ఇఫ్ సంథింగ్ వేస్ 1 kilo అప్పుడు ఇట్ విల్ వే 4 kilos. అంటే మీరు ఇప్పుడు నెత్తిని ఇప్పుడు ఇంత ఫోర్స్ పెట్టాలంటే అప్పుడు ఆ నెత్తి మూడు చేయడానికి మీరు 4 times 4 పెట్టాల్సి వస్తుంది. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 4G. కాంబాట్లో హై పర్ఫార్మెన్స్ మెన్యూవర్స్లో ఇట్ గోస్ అప్ టు 7G 8G ఆల్సో. అంటే మీ బాడీ వెయిట్ ఇప్పుడు మీరు 100 kgs ఉందంటే మీ బాడీ వెయిట్ 800 kgs ఈక్వలెంట్. సో ప్రతి ఏది చేసినా కానీ అంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది వెయిట్లో. సో ఇది అంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అనమాట అక్కడ. అండ్ ఇదంతా మీరు 1000 km/h 500 feet బిలో 500 meters చేస్తున్నారు. ఇదంతా మీరు రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. టెక్నికల్ ఎర్రర్, టెక్నికల్ ఫ్లా ఏది ఉన్నా కానీ మీకు రికవరీ టైం అనేది ఐడెంటిఫై చేసేసుకొని రికవరీ యాక్షన్ చేసేసుకొని ఎయిర్ క్రాఫ్ట్గా రెస్పాండ్ చేసి మీరు ఎస్కేప్ చేసుకోవాలి. సో ఇప్పుడు ది కోర్ట్ ఆఫ్ ఇన్క్వైరీ ఇస్ వెరీ ఎర్లీ స్టేజెస్ ఇప్పుడు అక్కడ. అంటే ఇప్పుడు ఏమైంది, ఎలా అయింది అని అక్కడ ఫ్లైట్ డేటా రికార్డర్, బ్లాక్ బాక్స్, దాన్ని తీసి మనం ఇన్వెస్టిగేట్ చేస్తేనే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఆ టైంలో ఆ ప్లేస్లో ఏమైంది అని. ఓకే. బట్ ద మెన్యూవర్ దట్ హీ వాజ్ డూయింగ్ వాజ్ ఇట్స్ అ నెగటివ్ జీ మెన్యూవర్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్. సో ఏదైనా అవ్వచ్చు. ఫర్ ద టెక్నికల్ ఫాల్ట్ ఆల్సో ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ. సో ఇక మీ గురించి తెలుసుకోవాలంటే, నేను మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా మీ ఫ్యామిలీలో 4 generations నుంచి అందరు ఆర్మీలో సర్వైవ్ చేస్తున్నారు, ఆర్మీలోనే ఉంటున్నారని విన్నాను. సో మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో స్టోరీస్ వింటూ పెరుగుతుంటారు కదా, సో ఎలా మీరు మోటివేట్ అయ్యేవాళ్ళు ఎక్కువగా? సో స్టార్టెడ్ విత్ మై గ్రాండ్ ఫాదర్ అండి. హీ వాజ్ ఇన్ ది ఫస్ట్ వైల్ మనకు బ్రిటిష్ ఆర్మీ నుంచి మళ్ళీ ఇండియన్ ఆర్మీకి వచ్చారు అతను. సో 1920s 1930s నుంచి అతను హీ వాజ్ ఇన్ ది ఆర్మ్ ఫోర్సెస్ అనమాట. దెన్ హీ కన్వర్టెడ్ టు ద ఇండియన్ ఆర్మీ. ఇన్ఫాక్ట్ వెరీ ఫనీ స్టోరీ ఈస్ వన్ ఆఫ్ మై డాడ్ సిస్టర్, షీ వాజ్ బోర్న్ ఇన్ రావల్పిండి ఇన్ పాకిస్తాన్. అప్పుడు యునైటెడ్ ఇండియా కదా, సో అక్కడ రావల్పిండిలో షీ వాజ్ బోర్న్ అనమాట అక్కడ. సో అయిన తర్వాత బట్ పార్టీషన్ టైంలో దెన్ he chose India and he moved back to India and they came down to Pune and then subsequently finally హైదరాబాద్లో సెటిల్ అయ్యనమాట మా గ్రాండ్ ఫాదర్. ఓకే. సో ఎక్కువగా మేము విన్న స్టోరీస్ కన్నా మీరు తెలుసుకున్న స్టోరీస్లో చాలా ఇంపాక్ట్ వర్త్ కూడా ఉంటుంది. మా ఆంటీ లాస్ట్ వరకు యూస్ టు టీజర్ యువర్ పాకిస్తానీ అని, బికాస్ షీ వాజ్ బోర్న్ దేర్. అంటే హీ వాజ్ పోస్టెడ్ దేర్ ఇన్ యునైటెడ్ ఇండియా బిఫోర్ పార్టీషన్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసారనమాట అతను. సో ఏదైనా మంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పండి సార్, అంటే మేము వినేవి కాకుండా మీరు తెలుసుకొని ప్రాక్టికల్గా మాట్లాడేది ఏదన్నా. సో ఇంట్లో దే వాజ్ ఆల్వేస్ ఒక డిసిప్లిన్ అనే ఒక ఎన్వైరన్మెంట్ ఉండేది అనమాట. ఎడ్యుకేషన్ పరంగా అయినా కానీ, టైమ్లీనెస్ పరంగా అయినా కానీ, ఫుడ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, బిహేవియర్ అయినా కానీ ఇంట్లో దే వాజ్ ఆల్వేస్ అ వెరీ డిసిప్లిన్డ్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండేది అనమాట. అండ్ బోత్ మై అంకుల్స్, మై ఫాదర్ హ్యాడ్ 2 siblings. ఒక అతనేమో 1971 వార్ అయినప్పుడు ఒక అతనేమో నేవీలో జాయిన్ అయ్యాడు, ఒక అతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు అనమాట.
సో మై డాడ్ స్టేట్ బ్యాక్, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ అంటే అది ఒక్క అబ్బాయి నేను ఇంట్లో ఉండాలి కదా, అందరు వెళ్ళిపోతే ఎలాగా అనేది. మై డాడ్ స్టేట్ బ్యాక్. సో ఆ ఎయిర్ ఫోర్స్ అనేది గ్యాప్ నేను కవర్ చేశాను. బట్ ఈ 1971 వార్ అనేది కూడా చాలా క్రూషియల్. మరి ఈ వార్లో ఎన్నో స్టోరీస్ మీరు వింటారు కదా. సో ఏదైనా క్రూషియల్ స్టోరీస్ కానీ మేము తెలుసుకోవాల్సిన స్టోరీస్ ఏమైనా చెప్తారా? సో మీరు హిస్టరీలో వెళ్ళి మీరు ఇవాల్యుయేట్ చేసుకున్నా కానీ మీరు మిలిటరీ హిస్టరీ కూడా మేము చదువుతాం యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ అనమాట. సో ద 1971 వార్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ వార్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వార్ఫేర్. ఓకే, ఓవరాల్ హిస్టరీ ఆఫ్ వార్ఫేర్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వార్ఫేర్లో స్ట్రాటజీ ఏదైతే చూస్తారో 1971 వార్ అంటే చాలా మంది చాలా ర్యాంకింగ్స్ పెడతారు, కానీ ఓవరాల్ చూసుకుంటే మీకు ఇది సపోజ్ టు బి ద 9th బెస్ట్ క్యాంపెయిన్ ఎవర్ ఫాట్. మీరు అలెగ్జాండర్ టైం నుంచి చూసుకున్నా కూడా, ఈజిప్షియన్ టైమ్స్ అలెగ్జాండర్ టైం చూసుకున్నా కానీ 1971 వార్ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ ఫాట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ వార్ అని చెప్తారండి. ఓకే, బికాస్ అంత స్మాల్ టైంలో అంత ఇంపాక్ట్ చేసే వార్ ఒక 1971 వార్. 13 days వార్ స్టార్ట్ అయి ఫినిష్ అయిపోయింది. ఆ 13 daysలో ఒక న్యూ కంట్రీ క్రియేట్ అయిపోయింది. అవును, రైట్. సో అలాంటి ఒక ఇంపాక్ట్ ఒక 13-day వార్లో ఇప్పుడు దానికన్నా ముందు ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు. సెకండ్లీ 1971 వార్లో ఇట్ ఈస్ అ రికార్డ్ దట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ వెర్ క్యాప్చర్డ్ ఇన్ వన్ వార్. 93,000 పాకిస్తానీ సోల్జర్స్ సరెండర్డ్. అవును, కానీ మన గవర్నమెంట్ యాక్షన్ కూడా రివర్స్ ఉండే కదా, అంటే వాళ్ళని ఏం చేయకుండా ఫుడ్ పెట్టి పంపించడం. కరెక్ట్, అంటే రివర్స్ అంటే వార్ అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ కంట్రీ, హీఈస్ ఫైటింగ్ ఫర్ హిస్ కంట్రీ. సో దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ patriotism that he is fighting for. Right? He is a soldier at the end of the day, and he has to be respected as a soldier. So prisoners of war can there is a status in prisoner of war also, and they have to be treated in a particular way according to Geneva Conventions. So we were honorable enough to treat them as prisoners of war there. Okay. Field Marshal Sam Manekshaw ensured that they were treated like human beings, like prisoners of war, and not like criminals. బట్ అంటే ఆ వార్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా వెళ్తే ఈ రోజు కూడా చాలా మంది ఎక్కువగా మెన్షన్ చేసేది ఆ వార్లో ఉన్న గవర్నమెంట్ రూల్స్ సరిగ్గా తీసుకోలేదు, చేతికి దొరికిన వాళ్ళని అనవసరంగా వదిలేశారు, టిబెట్ ఇట్లాంటి వాటిని కూడా డిమాండ్ చేసుకొని మనం మళ్ళీ తిరిగి తీసుకునే ఛాన్సెస్ ఉండని కూడా మెన్షన్ చేశారు. బట్ ఒక రూలింగ్ గవర్నమెంట్, ఒక ఆర్మీ, సో ఈ రెండింటి బాండింగ్ ఎలా ఉంటుంది? ఈ రూలింగ్ గవర్నమెంట్ ఇంపాక్ట్ ఆర్మీ మీద ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుంది లేకుంటే పాజిటివ్ చేస్తుంది? ఫైనలీ వార్ అనేది డిక్లేర్ చేయడం, గోయింగ్ టు వార్ ఈజ్ అ పొలిటికల్ డిసిషన్ అండి. రైట్. సో వాట్ ఈస్ వార్? వార్ ఈజ్ అ ఫిజికల్ ఇంపోజిషన్ ఆఫ్ వన్స్ విల్ ఆన్ ది అదర్. అంటే ఒక్క నేషన్ ఒక విల్లు, అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అనేది ఈజ్ వాట్ ఈస్ వార్. ఇట్ డజంట్ స్టార్ట్ విత్ వార్, ఇట్స్ ఎండ్ ఇస్ లాస్ట్. వార్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్ అనమాట. ఫస్ట్ మీకు డిప్లొమాటిక్ పొలిటికల్ ఛానల్స్లో మాట్లాడతారు, రైట్? మీరు చేయండి, ఇది చేయకండి, మీరు బంగ్లాదేశ్లో చేయకూడదు ఎందుకంటే చాలా మైగ్రేషన్ అవుతుంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాని, మీరు ఆపేయండి అని డిప్లొమాటిక్ లెవెల్లో అవుతుంది. దాని తర్వాత ఎకనామిక్ లెవెల్ వస్తుంది. ఓకే, మీరు ఇలా చేస్తే మేము శాంక్షన్స్ వేస్తాం, ఇలా చేస్తే మేము మీతో ట్రేడ్ ఆపేస్తాం, అలానే సెకండ్ లేయర్ వస్తుంది. దానికి కూడా వినకపోతే దెన్ ఫోర్స్ యూజ్ చేస్తారనమాట. అండ్ దాట్ ఈస్ వెన్ ద మిలిటరీ కమ్స్ ఇన్, రైట్? సో ప్రాసిక్యూషన్ ఆఫ్ వార్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ వార్ ఆఫ్ దట్ యాక్టివిటీ ఈజ్ ఆల్వేస్ అ పొలిటికల్ డిసిషన్. ఓకే, కానీ వార్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. మనకు ఈ ఆబ్జెక్టివ్ రీచ్ అయిపోతే మనకు వీఆర్ సాటిస్ఫైడ్, వీ డోంట్ వాంట్ టు గో వార్ బియాండ్ దట్ ఎనీమోర్, రైట్? సో అలాంటి వార్ మనకు ఆ ఆబ్జెక్టివ్ సాటిస్ఫై అయిపోయింది, రైట్? దాని తర్వాత ఆ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అయినా కానీ మనం ఎక్స్ట్రా అక్కడ ఈస్టర్న్ ఫ్రంట్లో బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. అవును. వెస్టర్న్ ఫ్రంట్లో మనం చాలా ల్యాండ్ క్యాప్చర్ చేసుకోవడం, రైట్? ఆ ల్యాండ్ క్యాప్చర్ చేసుకొని నెగోషియేట్ చేయడం అనేది ఒక పొలిటికల్ యాక్టివిటీ. ఎస్, దాంట్లో మిలిటరీ స్ట్రాటజీస్ కూడా ఉండాలి, అప్పుడు లేరు, రైట్? దానివల్ల మనకు ఎంత కష్టపడి మనం ల్యాండ్ మనం తీసుకున్నామో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వీ కుడ్ హ్యావ్ గాట్ బెటర్ డీల్ ఎగ్జాక్ట్లీ అనేది ఒక ఫీలింగ్. కానీ అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడున్న ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఎవరు అక్కడ టేబుల్లో కూర్చున్నారు, ఏం ఆలోచించి వాళ్ళు విడిచిపెట్టేశారు, అది మనం ఇప్పుడు కమెంట్ చేయడం కొంచెం కష్టం. బట్ అట్ అ పర్సనల్ లెవెల్ ఇఫ్ యూ థింక్, ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ వీ కుడ్ హ్యావ్ got more leverage exactly from the people, POWs that we had, and also from the land that we captured. Okay, బట్ ఆ రోజుకి ఈ రోజుకి ప్రిన్సిపల్ చూస్తే డిఫెన్స్ సెక్టర్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అప్పుడున్న రూల్స్కి ఇప్పుడున్న రూల్స్కి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు ఈ రోజు హెల్ప్ఫుల్గా ఉంటుంది?
సో చాలా చేంజెస్ అయ్యాయండి. మేము జాయిన్ అప్పుడైతే ఎవ్రీథింగ్ వాజ్ మాన్యువల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ బేస్డ్. అవును. సో ఎన్డీఏలో కూడా వెన్ వీవర్ ట్రైనింగ్, మాకు చాలా ఎవ్రీథింగ్ వాజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ పై చాలా ఫోర్స్ అయింది. ఇప్పుడు నౌ వీఆర్ క్రియేటింగ్ టెక్నో వారియర్స్. అంటే ఐ హ్యావ్ టు హ్యావ్ దట్, ఆ వారియర్ కెపబిలిటీ అనేది నాలో ఉండాలి, కానీ టెక్నాలజీ యూజ్ చేయడం అనేది కూడా నేను కంఫర్టబుల్గా ఉండాలి. రైట్. సో లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ ఆన్ టెక్నాలజీ ఆల్సో టుడే. ఈవెన్ ఇన్ యువర్ ట్రైనింగ్ ఫేజ్ ఇన్ ద మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, టెక్నాలజీ ట్రైనింగ్ అనేది ఈజ్ బికమ్ అ వెరీ 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 ప్రిన్సిపల్ ఫోర్స్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా చాలా చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. లైక్ వెన్ ఐ యూస్ టు ఫ్లై హెలికాప్టర్స్, చీతాస్, ఇట్స్ 1950, 1960 డిజైన్. ఓకే. అప్పుడు టెక్నాలజీ అంతా ఇన్ఫ్యూజన్ లేదు. బట్ టుడే నౌ ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీఫంక్షన్ డిస్ప్లే. ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆల్సో ఎవ్రీథింగ్ ఈజ్ టచ్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీఫంక్షన్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ ద సిస్టమ్ డస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ యూ. ఆటో పైలట్స్ అనేది సిస్టమ్ డస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ యూ. యు ఆర్ మోర్ పైలట్ అనేది ఉంటాడు, 2 పైలట్ కాక్పిట్ ఏదైతే ఉంది, పైలట్ అని ఉంటాడు, దెన్ దేర్ ఇస్ అ సిస్టమ్ ఆపరేటర్. హీ ఆపరేట్స్ ద సిస్టమ్స్. ఓకే. హీ మైట్ నాట్ బి అ పైలట్ ఆల్సో. రైట్. సో ఎంత టెక్నాలజీ ఇన్ఫ్యూజ్ అయిపోయిందంటే పైలట్ ఎయిర్ క్రాఫ్ట్లో, కాక్పిట్లో, ఇప్పుడు ఒక వెపన్ సిస్టమ్ ఆపరేటర్, సిస్టమ్స్ ఆపరేటర్ అని సపరేట్గా ఉన్నారు అక్కడ. ప్రతి ఒక్క స్పెసిఫికేషన్కి ఒకరిని అపాయింట్ చేసి పెట్టారు. కరెక్ట్. సో టెక్నాలజీ అంత అడ్వాన్స్ అయిపోయింది, అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆల్సో. ఆ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేకుంటే ఇట్ విల్ నాట్ పాసిబుల్ టు విన్ అ వార్ టుడే. అండ్ ద నెక్స్ట్ వార్ విల్ నెవర్ బీ ఫాట్ లైక్ ద ప్రజెంట్ వార్. వార్ఫేర్ అనేది కాన్స్టెంట్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఎక్కడో 2 కంట్రీస్ వార్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ మనం చూసుకొని నేర్చుకుంటూ ఉంటాం. అవును. మన ఇండియాలో కూడా దే లాట్ ఆఫ్ హైయర్ ఆర్డర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అయినా కానీ, హైయర్ కమాండ్ అయినా కానీ, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ అయినా కానీ, మిలిటరీ హెడ్ క్వార్టర్ ఆఫ్ వార్ మావో అయినా కానీ, దే ఆర్ లాట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ అవుట్ ఫర్ లీడింగ్ ట్రెండ్స్. వార్ఫేర్ ఎలా చేంజ్ అవుతుంది, వార్ఫేర్ ఎలా మారుతుంది, కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, అక్కడ యూక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, కాన్స్టెంట్లీ మన వాళ్ళు దాన్ని స్టడీ చేస్తున్నారు, ఎవరు ఎలా వార్ఫేర్ మారుతుందని. అండ్ వీఆర్ ఆల్సో అడాప్టింగ్ ద టెక్నాలజీస్. వీఆర్ ఇండియా ఇస్ వెరీ సేఫ్లీ ఐ కెన్ సే దట్ వీఆర్ మూవ్ టు టెక్నాలజీ ఫస్ట్ వార్ఫేర్ అనేది ఇండియా ఇస్, అండ్ ఆప్ సింధూర్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. బట్ అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు సబ్జెక్ట్, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, బేసిక్గా మాకు ఫిజికల్ ట్రైనింగ్ అంటే సినిమాలు చూసో కొంచెం ఆర్టికల్ చదివో ఒక ఒపీనియన్ వస్తుంది. బట్ మెంటల్గా ఒక పర్సన్ని ఎలా స్టెబుల్గా ట్రైన్ చేయగలుగుతారు, అండ్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చెప్తారు? సో ఎన్డీఏ అనేది వాజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ మెమరబుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. ఎందుకు? వన్ ఈజ్ బికాస్ ఇట్ టోటలీ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. అంటే 16-17 year old బాయ్ని తీసేసుకొని 3 yearsలో ఒక లీడర్ ఆఫ్ కిల్లింగ్ ఫోర్స్ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. ఓకే. ఆ లీడర్ ఆఫ్ ద కిల్లింగ్ ఫోర్స్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏంటి? ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ అవేక్, మారలీ స్ట్రైట్. ఆల్ దీస్ 3 ఉండాలి అక్కడ. మెంటల్, ఫిజికల్ అండ్ మారల్. చాలా మంది మెంటల్ అండ్ ఫిజికల్ ఆలోచిస్తారు. ఎస్, ఇట్ ఇస్ రిక్వైర్, బట్ యూ హ్యావ్ టు బి మారలీ స్ట్రైట్ ఆల్సో కదా. Otherwise, you are not representing your country correctly. You're not representing your people correctly. You will not be able to take your people along with you. The honor of my country comes first always. This is a code that we are taught from childhood. Okay. The honor of my country comes first always and every time. The welfare of my people comes second always and every time. And my own comfort comes last always and every time. Okay. These are the ethics which are ingrained into you from day 1 in your training academy. బట్ అంటే ఫస్ట్ టైం మీకు లైసెన్స్ వచ్చేసి ఒక హెలికాప్టర్, ఒక ప్లేన్ మీరు హ్యాండిల్ చేయాలన్నప్పుడు హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్వరు మర్చిపోలేరండి. మీరు ఏ పైలట్ని అడిగినా కానీ ఫస్ట్ టైం మీరు సోలో ఫ్లై చేసింది, ఫ్రీగా మీరు ఫ్లై చేసింది లైక్ అ బర్డ్, ఎవ్వరు మర్చిపోలేరు. ఓకే. ఇప్పుడు జీవితాంతం కళ్ళు కనిపించని వాడికి మీరు కరెంట్గా కళ్ళు తెరిస్తే ఇఫ్ యూ గివ్ హిమ్ సైట్ ఎలా ఉంటుందో అలా ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫుల్ యువర్ లైఫ్ యువర్ వర్కింగ్ ఇన్ 2 dimensions కదా. అవును. అంటే మీరు రైట్ వెళ్తారు, లెఫ్ట్ వెళ్తారు, అంతే. గ్రౌండ్కి స్టిక్ అయి ఉంటారు మీరు. సడన్లీ ఒక 3rd dimension అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు పైకి వెళ్ళొచ్చు, కింద వెళ్ళొచ్చు, సైడ్ రైట్కి వెళ్ళేటప్పుడు కిందికి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళొచ్చు. ఆ ఫీలింగ్ అనేది ఒక టోటలీ డిఫరెంట్ ఫీలింగ్, అండ్ యు ఆర్ ఇన్ టోటల్ కంట్రోల్ ఆఫ్ దట్ ఫీలింగ్, అండ్ ఇట్స్ ఎ వెరీ కంట్రోల్డ్ ఫీలింగ్ అనమాట. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఏ పైలట్ ఉన్నా కానీ, ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ఆల్మోస్ట్ 7-8 years నా, కానీ ఇప్పుడు కూడా నేను అక్కడ పైన ఫ్లైట్లో చూస్తే నాకు ఐ విష్ ఐ వాజ్ దేర్ అని అనిపిస్తుంది మనకి. సో ఆ ఫీలింగ్ అనేది ఎప్పటికి వెళ్ళదండి. అండ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ లైక్ టూ గుడ్ టు ఇమాజిన్.
సో ఈ ఫస్ట్ టైం జరుగుతున్నప్పుడు లైక్ అంటే బేసిక్గా రోడ్ మీద ట్రావెల్ చేయడం వేరు, ఎయిర్లో ట్రావెల్ చేయడం అని కంప్లీట్లీ డిఫరెంట్. బట్ మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఆ హ్యాండిలింగ్ కానీ సిచ్యువేషన్ టఫ్ ఉండొచ్చు, కూల్గా ఉండొచ్చు, బట్ ఎలా మీరు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ? సో చాలా మంది చాలా ఎక్సైటింగ్ అని అనుకుంటారండి, బట్ యాక్చువల్లీ చాలా ప్రొసీజర్ అది. ఓకే. అంటే ఎవ్రీ సెకండ్ ఇన్ ద కాక్పిట్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. మీరు ఎవ్రీ సెకండ్ ఏం చేయాలనేది మీకు ఆ కాక్పిట్లో ఎప్పుడు మీకు షూర్గా ఉంటుంది. అండ్ దేర్ ఆల్సో అ సేయింగ్ రైట్ కి your body should never go to a place where your mind has already not been 5 minutes ago. ఓకే. అంటే నేను ఎక్కడ ఉంటున్నాను 5 minutes లేటర్ అంటే ఈ మైండ్ ఆల్రెడీ ఆ సినారియోస్ రన్ అయిపోతాయి. అప్పుడే మీరు అక్కడ వెళ్ళాలి. అదర్వైజ్ యూఆర్ అన్ప్రిపేర్డ్. యూ షుడ్ నాట్ బి గెటింగ్ ఇన్ టు ద ఎయిర్క్రాఫ్ట్ ఆల్సో. ఆ మెంటల్ ప్రిపరేషన్ అనేది, ప్రాసెస్ అనేది, ప్రొసీజర్స్ అనేది చాలా స్ట్రిక్ట్లీగా ఫాలో అవుతాయి ఇన్ ఏవియేషన్, ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఏవియేషన్. ప్రిసిషన్ అంటే ప్రిసిషన్, సెకండ్స్ టు సెకండ్స్ మ్యాటర్స్ అవుతాయి, అంటే మైక్రో సెకండ్స్ కూడా మ్యాటర్ అవుతాయి అక్కడ. సో అంత ఒక ప్రిసిషన్ ప్లానింగ్ ఉంటుంది, అంత ఒక ప్రిసిషన్ ప్రొసీజర్ ఫాలో అవుతారు అనమాట. అండ్ దట్ ఈస్ వై పైలట్స్ ఆర్ లుక్డ్ అప్ టు, బికాస్ దెర్ ఇస్ నో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కదా. ఇట్స్ ఐదర్ యూ ఫ్లై ఆర్ యూ డై, విచ్ ఇస్ బ్రింగ్స్ దట్ టు ద ఫస్ట్ పాయింట్ ఎయిర్ షోలో. రైట్, ద ప్రిసిషన్ ఇస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ప్రిసిషన్ ఇస్ రిక్వైర్డ్ అక్కడ. ఇండియాలో బ్రదర్హుడ్ గురించి చెప్పండి. అంటే ఇంటర్ సర్వీస్ బాండింగ్ ఎలా ఉంటుంది, జాయింట్ వార్ఫేర్ టైంలో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఏదైనా ఒక ఎగ్జాంపుల్తో ఇఫ్ యూ కెన్. ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషనల్ ఎక్స్పీరియన్స్ అండి బాండింగ్ అనేది. అక్కడ మీరు స్ట్రేంజర్ తెలియని వాడితో ఇంత క్లోజ్గా ఎలా అవ్వగలరు అనేది మేమే అప్పుడప్పుడు ఆలోచిస్తాం. ఎన్డీఏ ట్రాన్స్ఫార్మ్స్ మీ లైక్ దట్. ఒక ఎవ్రీ బ్యాచ్ 300-400 పీపుల్ వస్తారు. ఎవ్రీ 6 months 300 పీపుల్ ఇంటేక్ ఉంటుంది అనమాట. సో వెరీ క్విక్లీ విదిన్ 5 to 6 months అందరూ చాలా క్లోజ్ అవుతారు. ఎందుకంటే మీకు ఫస్ట్ సో ఎన్డీఏ 6 semesters ఉంటాయి, 3 years ఉంటాయి. దాంట్లో ఇట్స్ బ్రోకన్ డౌన్ టు 3 parts అనమాట. ఓకే. సో ఫస్ట్ 2 months మేము టోటలీగా బ్రేక్ చేస్తాం. మెంటలీ, ఫిజికలీ, సైకలాజికలీ దే విల్ బ్రేక్ యూ. నిద్రపోనివ్వరు, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీరు రిమోట్తో ఆడుకునేవారు, సడన్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు 10 kilometers ఉరుకుతున్నారు. ఓకే. అదొక ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ వస్తుంది అక్కడ. అండ్ యూ సడన్లీ లూజ్ బాడీ వెయిట్, యువర్ టోటలీ మస్కులర్, బాడీ ఫ్యాట్ అనేది ఇంత ఉండదు మీకు. ద కైండ్ ఆఫ్ ఫిట్నెస్ దట్ యు ఆర్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ గెట్ బ్యాక్ టు దాట్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యూఆర్ డూయింగ్ అ ట్రయాథలన్ సార్ట్ ఆఫ్ అ థింగ్. ఓకే. Mentally you are very very strong because the training processes, the seniors there ensure that you are mentally very very strong. And later part of life లో అప్పుడు మేము అనుకునే వాళ్ళం, వీళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు, వీళ్ళు నిద్రపోనియట్లేదు, వాళ్ళు తిననీయట్లేదు, ఇంత మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ అవసరమా, ఇంత ఫిజికల్ రిగర్ అవసరమా అని. బట్ యాజ్ ఐ వెంట్ అహెడ్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ కదా, దట్స్ వెన్ ఐ రియలైజ్ కి బాస్ దోస్ ఆర్ ద ట్రైనింగ్స్ ఇప్పుడు నాకు హెల్ప్కి వస్తున్నాయి. ట్రూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ కార్గిల్ వాజ్ గోయింగ్ ఆన్ రైట్, పీపుల్ అంటే మేము 36 hours 48 hours మేము నిద్రపోకుండా ఉండేవాళ్ళం. అండ్ కొట్లాడాలి కూడా కదా, ఫైట్ ఆల్సో, అంటే యూ టు బి వెరీ వెరీ షార్ప్. సో అది మేము ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేసాం 3 years కాబట్టి ఇట్ హెల్ప్డ్ అస్. ఓకే. సో ఫస్ట్ 2 semesters అనేది బ్రేక్ చేస్తారు, సెకండ్ 2 years అనేది మీరు మేనేజ్మెంట్ నేర్పిస్తారు. అంటే మీకు ఏ రిసోర్సెస్ లేకున్నా కానీ మీరు పని ఎలా చేస్తారు, జీరో టు మేకింగ్ అ థింగ్ పాసిబుల్ విదౌట్ ఎనీ రిసోర్సెస్, హౌ కెన్ యూ మేక్ ఇట్ హ్యాపెన్. అంటే నాకు ఈ పని కావాలి, ఎలా చేస్తాను నాకు ఐ డోంట్ కేర్. ఓకే. అగైన్ వార్లో అది హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. ఎయిమ్ ఇస్ టు క్యాప్చర్ ద ఆబ్జెక్టివ్, అచీవ్ ద ఆబ్జెక్టివ్. అది మీరు ఎలా చేస్తారో, ఏది చేస్తారో, మీరు ఆ సినారిలో ఉన్న రిసోర్సెస్ అవైలబుల్ బట్టి మీరు చేస్తారు. వార్ కోసం ఎవ్వరూ 100% ప్రిపేర్ అవ్వలేరండి. అది కరెక్ట్. ఎంత ప్రిపేర్ చేసి వెళ్ళినా కానీ ఏం జరుగుతుందో ఏం తెలియదు. అవును. సో దే సెకండ్స్ టు 2 semesters అది నేర్పిస్తారు, క్రియేటింగ్ మ్యాజిక్, క్రియేటింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. లాస్ట్ 2 semesters లీడర్షిప్ నేర్పిస్తారు. ఓకే. అట్ అరౌండ్ 20 years of age, one cadet, he's controlling almost 2,100 cadets. The whole academy is a cadet run academy. ఇప్పుడు చాలా వచ్చాయి కాలేజెస్లోనూ స్టూడెంట్ లెడ్ క్యాంపస్ అనే వస్తాయి. అప్పుడు వన్ cadet will lead 2,200 cadets, and all of them వెరీ షార్ప్. ఎందుకంటే యువర్ సెలెక్షన్ మెకానిజం 4 lakh నుంచి మీరు 400 తీసుకున్నారు, రైట్? 4 lakh నుంచి 400 is 0.1%. దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్రీమ్ దట్ యువర్ సెలెక్టెడ్. అందరూ షార్ప్ కదా. తో ఒక్క మనిషి 2001, ఒక్క అబ్బాయి 21 year old, 21 కూడా క్రాస్ అవ్వరు, అబ్బాయి 2100 అంత షార్ప్ మనుషులను వాడు హ్యాండిల్ చేస్తున్నాడు. అలాంటి ఒక కెపబిలిటీ బిల్డ్ చేస్తారు. ఎందుకంటే రేపు
వార్లో వెళ్ళారనుకోండి, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు 100 పీపుల్ అండ్ యూ హ్యావ్ టు మోటివేట్ దమ్ టు డై. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ ఒకటి సార్, అంటే ఇలాంటి పర్సన్స్ ఇచ్చే కమాండ్స్ కూడా ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది, కానీ ఎక్కడ కూడా అపోజ్ అనేది రాదు. ఇన్ కేస్ అది రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా, సో ఈ కమాండ్ అనేది వీళ్ళ నుంచే వస్తుందా, వీళ్ళకి పై నుంచి ఏదైనా అథారిటీ ఉంటుందా? లేదండి, బ్రాడ్ గైడింగ్ అనేది మీకు పైకి వస్తుంది, కానీ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ అనేది మీరే చేయాలి. ఓకే, సో ఒక ఆపరేషన్కి హెడ్ అంటే ఇంకా హెడ్ లా ఉండేసేయాలి అంతే. సో a lot of planning goes అండి before an operation goes, lot of planning and practice goes. అంటే depending of course on how much time you have, మల్టిపుల్ సినారియోస్ ప్లాన్ చేసి ఫైనలీ మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక డిసైడ్ చేస్తారు. సో అప్రాక్సిమేట్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయొచ్చు మీరు, ఎన్ని మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు? అది ఆ ప్లానింగ్ అనేది, హౌ టు ప్లాన్ అనేది మీకు ట్రైనింగ్ స్టేజ్లో ఎన్డీఏ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఆర్మీ ట్రైనింగ్ టీమ్, నేవల్ ట్రైనింగ్ టీమ్, ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ టీమ్ అని ఎన్డీఏలోనే ట్రైనింగ్ టీమ్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచే వీ లెర్న్ టు ప్లాన్. ఓకే, ఎయిమ్ ఇస్ immediately you should be able to plan and take an action. Right? కానీ before you get into that tactical, that warfare scene, ముందు కూడా మీరు చాలా ప్లాన్ చేశారు. ప్రాబ్లం అది ఆ ప్లాన్కి వెళ్తున్నాను కాదు, ఆ ప్లాన్ వెళ్ళదు. కానీ ఆ ప్లానింగ్ ఫేజ్లో మీరు ఎన్ని సినారియోస్ మీరు ఇమాజిన్ చేశారో, అక్కడ మీరు ప్లాన్కి వెళ్ళినప్పుడు మీరు అన్ని సినారియోస్లో ఎక్కడో ఒక లెర్నింగ్ వచ్చేది మీరు యూజ్ చేసుకుంటారు. ట్రూ. సో దట్ ఈస్ వై ప్లానింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, అండ్ యూ ప్లాన్ ఇట్ టు ద లాస్ట్ సెకండ్ ఆల్సో. ఎన్డీఏ అనేది, there are only 3 institutions in the world like NDA. One is in UK, second is in US, and third is in India. And all 3, Army, Navy and Air Force, were trained together there. So ఇప్పుడు నేను వాల్ వెళ్ళాను అనుకోండి, సపోజ్ ఇట్స్ అన్ ఆర్మీ ఆఫీసర్ దేర్, రైట్? హీ నీడ్స్ ఎయిర్ సపోర్ట్. ఫోన్ లేపితే అటు పక్కన మేబీ యువర్ ఓన్ బ్యాచ్మేట్ సిట్టింగ్. అవును, 3 years మీరు బాండింగ్ అయింది కదా, వాడు మీరు అండ్ యూఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్. సో వాడు మిమ్మల్ని మీకు సపోర్ట్ చేయడానికి ఏదైనా చేస్తాడు వాడు. ఎందుకంటే మావాడు అంటే మీ బ్రదర్ అక్కడ కూర్చుంటే మీరు చేయరా? ఖచ్చితంగా చేస్తాము. సో సిమిలర్లీ విత్ ద నేవీ. సో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, దెన్ వెన్ వీ ఫైట్ టుగెదర్, దోస్ అండర్లైయింగ్ రిలేషన్షిప్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఈ డిఫెన్స్ రిలేటెడ్వి చూస్తున్నప్పుడు మజిల్ మెమరీ అనేది ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు ఈ మజిల్ మెమరీ కాన్సెప్ట్ ఏంటి, దీని నుంచి మేము ఎట్లా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ని? యాక్ట్ అండ్ రియాక్ట్ అని ఉంటుందండి. యాక్ట్ అంటే మీకు టైం ఉంది, మీరు ఆలోచించి మీరు ప్లాన్ చేసి మీరు యాక్ట్ చేసుకోవచ్చు. వార్ఫేర్లో రియాక్ట్ ఇస్ వాట్ యూ వాంట్. ఓకే, అంటే మీరు బ్రెయిన్ వరకు సిగ్నల్ వెళ్ళి ప్రాసెస్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి యాక్ట్ చేసే మీకు టైం ఉండదు. సో యూ హ్యావ్ టు రియాక్ట్. సో వాట్ హ్యాపెన్స్, యూ మల్టిపుల్ టైమ్స్ మీరు ట్రైన్ చేస్తూ చేంజ్ చేస్తూ వస్తే దట్ రియాక్షన్ అనేది మీకు ఆటోమేటిక్లీ మసిల్లోనే వెళ్ళిపోతుంది. ది యాక్షన్స్ గో ఇంటు యువర్ మసిల్ రాదర్ దెన్ హ్యావింగ్ టు గో టు యువర్ బ్రెయిన్. ఓకే, ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాక అవసరం లేదు, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీరు మసిల్లో ఉంది. ఓకే, ఇలా అయిందంటే మసిల్ విల్ ఇమీడియట్లీ రియాక్ట్, రైట్? బికాస్ you are already alert, you know what to do, so you don't have to ask the brain what to do. అవును, the muscle will immediately react to the situation. So that comes from repeated training, and if you look at para SF or SF, వాళ్ళు ట్రైన్ చేస్తూనే ఉంటారు. వాడు ఆ వెపన్ లేపి టార్గెట్లో ఇమీడియట్గా షూట్ చేయాలంటే వాడు 10,000 షాట్స్ ఫైర్ చేస్తుంటాడు. ఓకే, సో ఆ వెపన్ అక్కడ కరెక్ట్గా హ్యాండ్ వెళ్ళి వెపన్ డ్రా చేసి కరెక్ట్ వెళ్ళి టార్గెట్లో కొడుతుంది. అది యూ డోంట్ నీడ్ టు సీ ఎయిమ్ షూట్ ఫైర్ అలా కాదు, బికాస్ మసిల్లోనే ఉంది. ద ట్రైనింగ్ అక్యురసీ ఇస్ దేర్ ఇన్ ద మసిల్. ఇప్పుడు లైక్ కొన్ని మూవీస్లో చూస్తుంటాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ అవతార్ మూవీలోనే ఒక టార్గెట్ని లాక్ చేస్తాడు, రిలీజ్ చేస్తాడు. ఇన్ కేస్ అతనికి రిలీజ్ అయ్యి వస్తుందని తెలిసి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, బట్ స్టిల్ అతన్ని ఎలా ఫాలో చేస్తుంది? సో ఇప్పుడు 2 ఉంటాయండి. ఎవ్రీ ఎయిర్ క్రాఫ్ట్ కదా, దే హ్యావ్ అ టార్గెట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఓకే, రైట్? సో ఎయిర్ క్రాఫ్ట్లో అది రెడార్ ఉంటుంది. సో మీరు రెడార్ ఏంటంటే ఒక రెడార్ సిగ్నల్ పంపిస్తుంది. సో ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సిగ్నల్ అక్కడ తగిలి తిరిగి వస్తుంది. సో అంటే ఆబ్జెక్ట్ రిఫ్లెక్ట్ అయినట్టు. ఆబ్జెక్ట్ లేదనుకోండి, ఆ సిగ్నల్ వెళ్ళిపోతుంది. అవును. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రెడార్ అనమాట. సో ఎయిర్ క్రాఫ్ట్లో రెడార్ ఉంటుంది. రెడార్ ఆబ్జెక్ట్ పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత దాంట్లో లాక్ అయిపోతుంది. సో మీరు ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ వెళ్ళినా కానీ మీ రెడార్ సెన్సర్ మీద మూవ్ అవుతూనే ఉంటుంది, ఆబ్జెక్ట్ పట్టుకునే ఉంటుంది. సో వన్స్ దాట్ ఈస్ కాల్డ్ ద లాక్. ఓకే, అంటే సిగ్నల్ వెళ్ళింది, పట్టుకుంది, మీ యాంటీనా లాక్ అయిపోయింది. సో మీరు ఎక్కడ వెళ్ళినా కానీ ఆ యాంటీనా తిరుగుతూనే ఉంటుంది, అది లాక్, అది పట్టుకునే ఉంటుంది మీకు. అవును. దెన్ యూ రిలీజ్ అ వెపన్. సో వెపన్ విల్ ఆల్సో హ్యావ్ అ సెన్సర్.
సో వెపన్లో సెన్సార్ అనేది మోస్ట్ కామన్లీ యూజ్ హీట్ సెన్సార్. అంటే మీకు ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జాస్ట్ నుంచి హీట్ వస్తుంది, వీడాన్ చేస్తే ఆ హీట్ని పట్టుకుంటాడు ఆ వెపన్. ఓకే, అక్కడ కూడా రేడార్ లాగా. అక్కడ లేడా కదా, ఆ హీట్ పట్టుకొని ఆ ఎగ్జాస్ట్ ఏదైతే హీట్ వస్తుందో ఆ హీట్ వెనకాల పడిపోతుంది. ఓకే, సో వాడు ఎక్కడ వెళ్ళినా కానీ వాడికి ఇంజిన్ ఉంది కదా, ఆ ఇంజిన్ హీట్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది అది వాడితో. ట్రూ. అన్లెస్ టిల్ హిస్ ఓన్ ఫ్యూల్ రన్స్ అవుట్. హీఈస్ ఆల్సో ద వెపన్ కూడా ఏదైతే మిసైల్ ఉందో దాంట్లో కూడా ఫ్యూల్ ఉంటుంది కదా, ఆ ఫ్యూల్ అయ్యేటప్పటి వరకు వాడు వెనకాలే పడుతుంది. బట్ సొల్యూషన్ ఏంటి సార్ ఇలా అటాక్ అయితే? యా, సో ఇప్పుడు నేను ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాను అనుకోండి, నా వెనకాల మిసైల్ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, రైట్, దే మల్టిపుల్ సొల్యూషన్స్. వన్ ఇస్ ఎయిర్ క్రాఫ్ట్లో ఫ్లేయర్స్ అని ఉంటుంది. ఫ్లేయర్స్ ఏం చేస్తుందంటే దే ఆర్ లైక్ హీట్ సిగ్నల్స్. సో ఎయిర్ క్రాఫ్ట్లో యూ రిలీజ్ ఫ్లేయర్స్ ఆన్ వన్ సైడ్ అండ్ యూ టర్న్ ఆన్ ది అదర్ సైడ్. సో మిసైల్ ఏం చేసుకుంటాడు, ఆ ఫ్లేయర్ని పట్టుకుంటాడు. ఓకే, ఆ హీట్ని ఫాలో అవుతుంది, మీరు రైట్ బ్రేక్ అవుతుంది, అంటే యూ టర్న్ టు ది ఆపోజిట్ డైరెక్షన్. సో వీడు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లేయర్ డైవర్ట్ అయిపోయింది, సడన్గా వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏంటి నేను హీట్కి వచ్చాను కదా ఇప్పుడు హీట్ అని దెవలాడితే కూడా ఐ వుడ్ హావ్ ఆల్రెడీ లెఫ్ట్. దట్స్ హౌ యూ బ్రేక్ అ లాక్. లైక్ ఇప్పుడు ఊరి ఇట్లాంటివి చూస్తుంటాము, లైక్ వాళ్ళు చెప్తుంటారు మీరు ఇప్పుడే పాకిస్తాన్ దానిలోకి ఎంటర్ అయ్యారు, రేడార్స్ లో మీకు దొరుకుతారు, కొంచెం లోగా ఫ్లై చేయండి అని చెప్తారు. సో ఈ హై ఫ్లయింగ్ కి లో ఫ్లయింగ్ కి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? సో దాట్ వాస్ పాస్ట్ టెక్నాలజీ అండి. ఊరి అండ్ ఆల్ అంటే అక్కడ నుంచి మనం చాలా ముందుకు వచ్చేసాం. అవును, వచ్చాము. ఇప్పుడు వీ గాట్ సంథింగ్ కాల్డ్ బియాండ్ విజువల్ రేంజ్ వెపన్స్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింధూర్లో ఇండియన్ గ్రౌండ్ మిసైల్ షాట్ డౌన్ అ పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్ 300 kilometers ఇన్సైడ్. ఓ, పాకిస్తాన్ మీరు విడ్త్ చూసుకుంటే కూడా 450-500 kilometers. మీరు దాటితే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. ఓకే, కరెక్ట్ దాంట్లోనే పడింది. సో మనము ఇక్కడ నుంచి మన లోపల నుంచి అక్కడ వాడి లోపల ఉన్న 300 kilometers లోపల కొట్టాం మనం. అంటే బార్డర్ మనకు దాటే మనకు అవసరం కూడా లేదు, జస్ట్ లాక్ చేసి ఇస్తే చాలు. సో ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ గ్రౌండ్ పొజిషన్ కోసము, ఎస్ వి డెఫినెట్లీ యూజ్ టు ఐడెంటిఫై ద పొజిషన్. కానీ మన మిసైల్ సిస్టమ్స్ ఉన్న రెడార్ సిస్టమ్స్, సెన్సర్ సిస్టమ్స్ ఉన్నాయో మనం అక్కడ వరకు మనం పట్టుకోవచ్చేది. ఓకే, సో మనం మన బార్డర్ క్రాస్ చేసి వెళ్ళడానికి మన అవసరం అంతా ఉండదు. లోపల నుంచి నేను ఇక్కడ 100 kilometers లోపల ఉన్నా కానీ అక్కడ 200 kilometers లోపల కొట్టొచ్చు కదా. అర్థమవుతుంది. ఓకే, సో అవర్ టెక్నాలజీ ఈస్ ఆఫ్ దాట్ లెవెల్ రైట్ నౌ. అది అండ్ సెకండ్ ఇస్ ప్రిసిషన్. సో ఫస్ట్ ఇస్ రేంజ్, లోపల ఎంత కొట్టొచ్చో. సెకండ్ ప్రిసిషన్, ఎంత ఐడెంటిఫై టార్గెట్లో కొట్టొచ్చు. సో వీఆర్ ఏబుల్ టు హిట్ టార్గెట్స్ విచ్ ఆర్ 1 meter by 1 meter. ఈ టేబుల్ కాఫీ టేబుల్ ఉంది కదా, అక్కడ ఉన్న కాఫీ టేబుల్ కొట్టొచ్చు నేను. ఓకే, జస్ట్ స్పెసిఫిక్ గా పాయింట్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అక్యురసీ దట్ వీఆర్ హ్యావింగ్. అంత మైన్యూట్ గా పక్కకు కూడా జరగకుండా. మీరు చెప్పాలంటే మనం అక్కడ వాళ్ళ రన్వే డిస్ట్రాయ్ చేసాం, హ్యాంగర్స్ డిస్ట్రాయ్ చేసాం, గ్రౌండ్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ డిస్ట్రాయ్ చేసాం, వాళ్ళ రెడార్ సిస్టమ్ డిస్ట్రాయ్ చేసాం. ఎన్ని డిస్ట్రాయ్ చేసాం కదా ఆప్ సింధూర్లో. మనం ఇప్పుడు ఎన్ని మిసైల్స్ యూస్ చేస్తుంటాం మనం? 50 జస్ట్ 50. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన డ్యామేజ్ అంతా మనము, అండ్ దిస్ రికార్డెడ్ డ్యామేజ్. శాటిలైట్ ఇమేజరీ ఉంది, మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఇమేజరీ ఉంది మనకు, అండ్ ఇది అక్నాలెడ్జ్, వరల్డ్ వైడ్ అక్నాలెడ్జ్ చేశారు మనం డ్యామేజ్ చేసామని. సో డ్యామేజ్ చేసామా లేదా అనే ప్రసక్తే లేదు, ఇట్స్ ప్రూవెన్ విదౌట్ డౌట్. ప్రిసిషన్ ఎంత ఉందంటే 50 మిసైల్స్ పెట్టుకొని ఇంత డ్యామేజ్ చేసాం మనం. బట్ అంటే లైక్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మిసైల్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు కదా సార్. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఎయిర్లోనే ఉన్నారు, ఒక టార్గెట్ని లాక్ చేశారు, అతను స్కిప్ అయ్యి లేదా టార్గెట్ మీరు కరెక్ట్గా లాక్ చేయకుండా పక్కకి వెళ్ళిపోతే మీకు పైనుంచి వచ్చే ప్రెజర్స్ ఉంటాయా? ఒక మిసైల్ వేస్ట్ అవుతుంది? లేదండి, ఐ థింక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద క్యాల్కులేషన్. అంటే నాకు తెలుసు నేను 2 కొడితే ఒకటి తగులుతుందని. ఓకే, సో లాంచ్ చేసేటప్పుడు కూడా 2 లాంచ్ చేసేది, జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఇస్ యూ డోంట్ మిస్. ఒకటి మిస్ అయినా వేడి పట్టుకుంటుంది. సో మిస్సింగ్ అట్రిషన్ అనేది దట్ ఈస్ అ క్యాల్కులేటెడ్ ఫ్యాక్ట్. మన ప్లానింగ్లోనే క్యాల్కులేటెడ్ అవుతాయి అవి. సార్, ఒక పర్సన్ లైక్ లైఫ్లో వింగ్ కమాండర్ అవ్వాలంటే ఎటువంటి గైడెన్స్లో, ఎటువంటి ప్రిన్సిపల్స్ అతని మైండ్ సెట్లో ఉంటే ఆ స్టేజ్కి రీచ్ అవుతారు? సో ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మీరు ఇప్పుడు వాట్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ లైఫ్. అంటే మీరు ఇప్పుడు జాబ్ చేసుకుని డబ్బులు చాలా సంపాదించాలంటే ద డిఫెన్స్ లైఫ్ ఇస్ నాట్ ఫర్ యూ. అంటే మీకు డిఫెన్స్ లైఫ్లో అంత సాటిస్ఫాక్షన్ రాదు మీకు. వింగ్ కమాండర్ అవ్వాలంటే ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ద అబిలిటీ టు వర్క్ ఫర్ ద నేషన్, ఫర్ ది ఎయిర్ ఫోర్స్. అండ్ ఈవెన్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ ఆల్సో మీకు చాలా ఛాలెంజెస్ వస్తాయి మీకు, రైట్? అది లైఫే అలాగా. దట్ ఛాలెంజెస్ కుడ్ బి రెగ్యులర్ పోస్టింగ్స్, రైట్? ఎవ్రీ 2 years వీ హ్యావ్ టు రీలొకేట్ చేయాలి. చాలా ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు, అంటే మెట్రోలో ఎప్పుడు మీకు దొరకదు. ఇప్పుడు మీరు ఐటీ జాబ్ ఉందంటే మెట్రోలోనే ఉంటారు మీరు. బట్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నారంటే యూ విల్ హ్యావ్ టు గో టు ప్లేసెస్ లైక్ ఫార్ ఆఫ్ ప్లేసెస్. అదే బటిండా అవ్వచ్చు, ఏదైనా ఎయిర్పోర్ట్ నలియా, జైసల్మేర్ అవ్వచ్చు, ఎనీ ఫార్ ఆఫ్ బేసెస్లో ఉండొచ్చు, రైట్? సో మీకు సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ ఉండాలి మీకు. ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ.
I want to see new places. Third thing is I want to know challenge my own boundaries. అంటే యాజ్ అ పర్సన్ నాకు ఎంత కెపబిలిటీ ఉండేది, కంఫర్ట్ జోన్ నుంచి బయట వచ్చి నేను ఛాలెంజ్ చేసుకో ఒక మైండ్ సెట్ ఉండాలి మనకి. ఓకే. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ టు బీ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్. మీకు ఎయిర్ ఫోర్స్లో పైలట్గా ఉండాలంటే మీకు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది ఉండదు. అంటే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ ఉంటే ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద లైఫ్ ఫర్ యూ. బట్ అంటే ఇక చిన్న డౌట్ సార్, అంటే ఇప్పుడు పర్ఫెక్షన్ అనేది ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత వస్తుంది కదా. సో మీకు కమాండ్స్ ఎలా ఇస్తారు? అంటే అంత పర్ఫెక్షన్గా అన్ని స్విచెస్ ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి, ఫట్ 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 అని చేంజింగ్ అనేది అంతా. పర్ఫెక్షన్ అనేది మీలోనే ఉండాలి మీకు. ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై ట్రైనింగ్. అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు, కానీ మీ లోపల ఇంటెంట్ లేకపోతే మీరు ఆ ట్రైనింగ్ కూడా మీరు సీరియస్లీ తీసుకోరు. అవును. సో ఎంత ట్రైనింగ్ ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లైండ్ ఫోల్డ్ చెక్స్. ఏం చేస్తారంటే మీకు బాగా ట్రైనింగ్ అయిన తర్వాత మీరు కాక్పిట్ చూసుంటారు కదా, చాలా స్విచెస్ ఉంటాయి అక్కడ. అవును. మీరు కాక్పిట్ ఎయిర్క్రాఫ్ట్లో కూర్చోబెట్టిన తర్వాత కళ్ళు కట్టేస్తారు బ్లైండ్ ఫోల్డ్లో. అండ్ ఇన్స్ట్రక్టర్ విల్ స్టార్ట్ కాలింగ్ అవుట్ ద నేమ్స్ ఆఫ్ స్విచెస్. మీ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఆ స్విచ్ దగ్గర వెళ్ళాలి మీకు. ఓకే. ఎన్ని స్విచెస్ ఉంటాయి సార్? హండ్రెడ్స్ ఉంటాయండి. హండ్రెడ్స్. కరెక్ట్గా ఆ స్విచ్ దగ్గర చేయెళ్ళాలి. ఒక్క ఇంచు ఇటు అటు అయినా కానీ మీరు రాంగ్ స్విచ్ని ఆఫ్ చేస్తారు, పని చేసే స్విచ్ని ఆఫ్ చేసేస్తారు. రైట్. సో అంతవరకు ఒక పర్ఫెక్షన్ వరకు వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకు? ఇప్పుడు మీరు నైట్ ఫ్లయింగ్ చేస్తున్నారు అనుకోండి, మీరు బ్యాటరీ ఫెయిలియర్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిలియర్ అయిపోయింది అనుకోండి, మీకు హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్ సిస్టమ్స్ ఇంకా పనిచేస్తుంటాయి. సో ఎయిర్క్రాఫ్ట్ థియరిటికలీ స్టిల్ ఫ్లయబుల్. అండ్ ఆల్సో మసిల్ మెమరీ అనేది అప్పుడే డెవలప్ అవుతుంది. మీరు అంత ట్రైనింగ్ చేస్తేనే ఆటోమేటిక్ చేయి అక్కడ వెళ్తుంది. మీరు మైండ్ ఆ స్విచ్ అంటే ఆ స్విచ్ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎక్కడ ఉంది చూడడానికి మీరు అవసరం ఉండదు. మీకు బ్లైండ్గా వెళ్ళిపోతుంది. దాట్ ఈస్ వాట్ మసిల్ మెమరీ. ఓకే. రైట్. సో అంతవరకు పర్ఫెక్షన్ వరకు ట్రైనింగ్ ఇస్తారు ఎయిర్ ఫోర్స్లో, కానీ అంత ట్రైనింగ్ చేసే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు ఒక ఇంటెంట్ ఉండాలి. అంత పర్ఫెక్ట్ నేను అవ్వాలి అని ఒక ప్యాషన్ మీలో ఉండాలి. అండ్ బేసిక్గా ఎన్నో జెట్స్ చూస్తుంటాము, ఒక్కొక్క వార్ అంటే రీసెంట్ డేస్లో వార్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొన్ని జెట్స్ పేర్లు మేము తెలుసుకుంటున్నాం. బట్ టాప్ 4 జెట్స్ ఏంటి అట్లీస్ట్? టాప్ 4 జెట్స్ ఫ్రమ్ అన్ ఇండియన్ పర్స్పెక్టివ్. సో మేజర్గా మీరు ఫైటర్ జెట్స్ అని చూస్తే టూ కైండ్స్ ఉంటారండి. ఒకటేమో గ్రౌండ్ అటాక్, అంటే మీరు జెట్ నుంచి మీరు గ్రౌండ్ అటాక్ చేస్తారు. సెకండ్ ఇది ఎయిర్ డిఫెన్స్. ఎయిర్ డిఫెన్స్ అంటే మనం ఇప్పుడు గ్రౌండ్ అటాక్ చేసేటప్పుడు ఎనిమీ వాడు ఎయిర్క్రాఫ్ట్ వస్తారు, మనల్ని షూట్ డౌన్ చేయడానికి వస్తారు. సో వాడిని కౌంటర్ చేయడానికి ఎయిర్ డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటాయి. దీనికి క్యాపబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. దీంట్లో మెనవరబిలిటీ ఎక్కువ ఉంటుంది, దీంట్లో స్పీడ్ లో క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, దీనికి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో కొన్ని మల్టీ రోల్ అని కూడా ఉంటాయి. అంటే వాడు కావాల్సినప్పుడు గ్రౌండ్ అటాక్ కూడా చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు వాడు ఎయిర్ డిఫెన్స్ కూడా చేసుకోవచ్చు. ఇండియా దగ్గర మల్టీ రోల్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి చాలా. ఓకే. మీకు లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ రఫాల్, విచ్ ఇస్ వెరీ గుడ్, సపోజ్ టు బి వెరీ గుడ్. ది మెయిన్ వర్క్ హార్స్ ఆఫ్ ఇండియా ఇస్ Su-30. ఎగ్జాక్ట్లీ. సాలిడ్ ఎయిర్క్రాఫ్ట్, పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్. అంటే రష్యన్ ఎయిర్క్రాఫ్ట్స్కు చాలా పబ్లిసిటీ ఇవ్వరు వాళ్ళు, రష్యన్ వాళ్ళు. అండ్ యూరోపియన్ అండ్ వెస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ చాలా పబ్లిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ రష్యన్ Su-30 is like a solid workhorse, right? Then there is Mirages again are multi-role aircrafts, very versatile, very multi-role aircraft. MiG-29 is a dedicated air defense aircraft. Okay. దాని maneuver capabilities సూపర్గా ఉంటాయి అక్కడ. So these are like four kinds of main fighter aircraft which are there in the air force today. అండ్ లైక్ అంటే జనరల్గా మేము చూస్తుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బుల్లెట్ గన్ అనుకోండి, దానిలో లోడ్ చేసే బుల్లెట్స్ కానీ దాన్ని ప్రాసెసింగ్ చేసేదంతా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఈ 4 ఎయిర్ కార్ప్స్లో ఎటువంటి లైక్ న్యూక్లియర్ వెపన్స్ కానీ బాంబ్స్ కానీ ఎట్లా ఇంజెక్ట్ అంటే ఎటువంటివి ఏ స్టాండర్డ్లో పెడుతుంటారు? సో ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్కి దాని స్పెసిఫిక్ వెపన్స్ ఉంటాయండి, రైట్? ఆ వెపన్స్ని డిపెండింగ్ ఆన్ ఏ మిషన్కి వెళ్తున్నారో ఆ వెపన్ని లోడ్ చేస్తారు. ఓకే. కానీ న్యూక్లియర్ వెపన్స్ అనేది స్పెషల్ మోడిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే ఒక న్యూక్లియర్ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఈఎంపీ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ వస్తాయి. ఆల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ స్విచ్ ఆఫ్. ఓకే. ఆ పల్స్ వచ్చినప్పుడు. సో యువర్ అనలాగ్ సిస్టమ్స్, మెకానికల్ సిస్టమ్స్ ఆర్ ద సిస్టమ్స్ విచ్ విల్ వర్క్. సో వెన్ న్యూక్లియర్ బాంబ్ గెట్స్ డ్రాప్ దేర్ ఇస్ అన్ ఈఎంపీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అని వస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వస్తే ఆల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ విల్ షట్ డౌన్ ఆర్ దే గెట్ అఫెక్టెడ్. సో దే హ్యావ్ టు బి స్పెషలీ గార్డెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ది ఈఎంపీ. ఓకే. సో ఎయిర్క్రాఫ్ట్ని ఈఎంపీ ప్రూఫ్ చేయాలి. సో దానికోసమని స్పెషలైజ్డ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి, రైట్? సో బట్ ఫర్ అదర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్ విచ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ వెపన్ సిస్టమ్స్ ఉంటాయి. దానికి మిషన్ తగినప్పుడు ఆ వెపన్ సిస్టమ్స్ని లోడ్ చేస్తారనమాట. ఓకే. అగైన్ లోడింగ్ కూడా ప్రాసెస్ ఉంటుంది. సో దేర్ ఇస్ అ హోల్ ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ లోడింగ్, ఆర్మింగ్, డిస్ఆర్మింగ్ ఆఫ్ ఎవ్రీ వెపన్
ఫైనలీ ఇట్స్ అ వెపన్ కదండి. అవును. 1000 kgs బాంబ్ అంటే 1000 kgs ఎక్స్ప్లోజివ్ ఉంది దాంట్లో, రైట్? సో దాన్ని చాలా సేఫ్గా, దాన్ని చాలా సెక్యూర్గా, అండ్ ఇమాజిన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా. కానీ ఇప్పటివరకు ఒక ఇన్సిడెంట్ అని విన్నారా? ప్రాసెస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. రీచ్ ఆఫ్ ఇట్. అండ్ మీ ఐఏఎఫ్ కెరియర్ కనుక చూసుకుంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేశారు, బట్ అందులో ఎక్కువగా కనిపించింది నాకు కార్గిల్ గురించి. సో ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండేది, ఎలాంటి స్టోరీస్ మీరు గో త్రూ అయ్యారు ఇక్కడ? కార్గిల్ స్టోరీస్ అనేది, ఐ మీన్ ఎనీబడి హూ హెస్ గాన్ త్రూ వార్, ఐ థింక్ typically they don't remember the war because whatever they remember are only bad memories. Okay. Right? So, but there are a lot of learnings to be taken away from wars. Right? And our learnings మనం తీసుకుంటేనే మనం we can progress better. కార్గిల్ అనేది, కార్గిల్ అయిన తర్వాత మన ఆర్మ్ ఫోర్సెస్లో చాలా చేంజెస్ వచ్చాయండి. అప్పటి వరకు మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేకుండే మనకి. GPS అనేది we were not using. టెక్నాలజీ అనేది we were absolutely not using. ఎక్విప్మెంట్ అనేది ఆల్సో చాలా ఎక్విప్మెంట్ మంచిగా వచ్చింది. సో కార్గిల్ అనేది లెర్నింగ్స్లో వన్ ఇస్ మౌంటైన్ వార్ఫేర్లో మనము ఎయిర్ పవర్ని అప్పటి వరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే మౌంటైన్ పైన మనం ఎయిర్ నుంచి మనం మిసైల్స్, మన గ్రౌండ్ అటాక్ ఎప్పుడు మనం యూజ్ చేయలేదు. మనం ఎప్పుడు డెజర్ట్స్, ప్లేన్స్లోనే యూజ్ చేసేవాళ్ళం. కార్గిల్లో ఫస్ట్ టైం ఏమైందంటే వాడు వెళ్ళి అక్కడ మౌంటైన్ పైన కూర్చున్నాడు. రైట్. సో జనరలీ అగ్రిమెంట్ ఏముండే అంటే దోస్ హైట్స్ ఆర్ 14,000, 15,000 feet హైట్స్ ఉంటాయి అనమాట. వింటర్లో హెవీ స్నోఫాల్ అవుతుంది. సో స్నోఫాల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనం ఇక్కడి నుంచి దిగేవాళ్ళం. ఓకే. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి మనం మళ్ళీ స్నో మెల్ట్ అవుతుంది కదా, మళ్ళీ పైన ఎక్కేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళతో అండ్ ఇట్ వాజ్ అన్ అగ్రీడ్ థింగ్. సో మనం ఇక్కడి నుంచి దిగేటప్పుడు వాళ్ళు పైకి ఎక్కారు, రైట్? అండ్ నెక్స్ట్ సమ్మర్లో మనం పైకి ఎక్కేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ పైన కూర్చున్నారు. టు అటాక్ అస్. సో మనం సమ్మర్లో మనం ఎక్కేటప్పుడు ఏప్రిల్, అదే కదా ఏప్రిల్, మనం సమ్మర్లో ఎక్కేటప్పటికి దే వర్ ఆల్రెడీ ఆక్యుపైయింగ్ ఆల్ ద హై పోస్ట్. వాడు మౌంటైన్ పైన పోస్ట్లో కూర్చున్నాడు, మీరు కింద నుంచి ఎక్కుతున్నారు. 16,000 feetలో గాలి పీల్చడం చాలా కష్టం. అవును. వాడు కూర్చొని మిమ్మల్ని టక్ 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 అని యూస్ ఫీలింగ్ ఇస్ అవుట్. సో ద ఓన్లీ ఆప్షన్ వాజ్ టు యూజ్ ఎయిర్ పవర్. కానీ మౌంటైన్లో ఎయిర్ మిసైల్ అని కొట్టేయడము, వెపన్స్ అని కొట్టి చాలా కష్టం. ఇప్పుడు మీరు ప్లేన్ ఉందనుకోండి, మీరు ఒక వెపన్ మిసైల్ కొట్టారనుకోండి, కొంచెం పైకి కొట్టారనుకోండి, కొంచెం ముందు తగులుతుంది. అవును. రైట్. సో అయినా కానీ ఇతనికి డ్యామేజ్ అవుతుంది. 10 meters ముందు కొట్టినా కానీ ఇతనికి డ్యామేజ్ అవుతుంది. కానీ మీరు మౌంటైన్లో ఉన్నారనుకోండి, అదే కొంచెం పైన కొట్టారనుకోండి, ఫుల్గానే మిస్ అయిపోతుంది. ట్రూ. వెపన్ పాయింట్లో చేయాలి. అక్యురసీ అనేది మీకు మీటర్ టు మీటర్ అక్యురసీ ఉండాలి. కొంచెం పైకి వెళ్ళినా కానీ ఆ టోటల్ వెపన్ మిస్ అయిపోతుంది. సో దట్ ఈస్ వెన్ వి రియలైజ్ కి మౌంటైన్లో ఎయిర్ పవర్ అనేది, మౌంటైన్లో మనకు మిసైల్ కొట్టేది అనేది చాలా, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ సో హోల్ డిఫరెంట్ బాల్ గేమ్. అంతవరకు వరల్డ్ ఎవరు చేయనిది అది. సో మనం అంతా వి వెంట్ బ్యాక్, గాట్ ప్రిసిషన్ లేజర్ గైడెడ్ బాంబ్స్ అని వచ్చారు. సో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఏం చేసేది, ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి లేజర్ కొట్టేది టార్గెట్ పైన, ఇంకో ఎయిర్క్రాఫ్ట్ వెపన్ రిలీజ్ చేసేది. ఆ వెపన్ ఈ లేజర్ని పట్టుకొని టార్గెట్లో కొట్టేది. రైట్. సో వీ సెంట్ వన్ ఎయిర్క్రాఫ్ట్ టు డైరెక్ట్ ద లేజర్. ఆ లేజర్ నుంచి ఓ రిఫ్లెక్షన్ ఇలా వస్తుంది. ఇంకో ఎయిర్క్రాఫ్ట్ అయితే ఆ రిఫ్లెక్షన్ పట్టుకునేటి ఆ బాంబు ఆ రిఫ్లెక్షన్లో వెళ్ళి టార్గెట్ కొట్టింది. గ్రేట్. కానీ ఇలాంటిది అంతా వి లెర్న్డ్ డ్యూరింగ్ కార్గిల్, వి ఎవాల్వ్డ్ డ్యూరింగ్ కార్గిల్. అదంతా నేర్చుకొని యూజ్ చేసాం మన కార్గిల్, విచ్ ఇస్ లెర్నింగ్ ఫర్ అస్ ఫర్ ఎవర్ నౌ. ఇప్పుడు మౌంటైన్ వార్ఫేర్లో ఎయిర్ పవర్ యూటిలైజ్ చేసిన మనకన్నా మంచి యూజ్ చేసే వాళ్ళు వెరీ రేర్ ఇక్కడ. మరి అంటే కార్గిల్ వార్ అవుట్కమ్ తర్వాత మీ మైండ్ సెట్ కానీ మీ ప్రిస్క్రిప్షన్ కానీ ఎలా మారింది? ఒక వార్ చూసిన తర్వాత పర్స్పెక్టివ్ ఫుల్లీగా మారిపోతుందండి. యూ అప్రిషియేట్, మీకు లైఫ్లో ఏది ఉందో మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు. ఓకే. ఒక హాట్ లంచ్ చేస్తున్నారంటే మీరు అప్రిషియేట్ చేసుకుంటారు. ఎందుకంటే కార్గిల్లో వెన్ మై బ్యాచ్మేట్స్ వర్ ఫైటింగ్ ఇన్ కార్గిల్ అండ్ దే వర్ క్లైంబింగ్ మౌంటైన్ ఎక్కేటప్పటికి 16,000, 17,000 feetలో వాళ్ళు ఎక్కాలి. అండ్ ఆ మౌంటైన్లో ఒక్క రోజులో ఎక్కలేరు మీరు, 1 or 2 days కావాలి. డేలో ఎక్కితే వాడు షూట్ చేస్తున్నాడు ఎందుకంటే పైన కూర్చున్నాడు. నైట్లో ఎక్కాలి, డే ఫుల్లో ఆగాలి, మళ్ళీ నైట్లో ఎక్కాలి. 2 రోజులు 3 రోజులు మీకు భోజనం కూడా దొరకదు. మరి ఎలా మేనేజ్ చేస్తారు? చనా ఉంటుంది, జాగరీ గుడి ఉంటుంది, జాగరీ, చనా, పాత పూరీలు, గట్టిపడిన పూరీలు, హై ఎనర్జీ ఫుడ్స్ అనేది తీసుకెళ్ళేవాళ్ళు. రైట్. సో మనకు ఇక్కడ కూర్చొని ఒక వేడి మనం భోజనం చేస్తున్నామంటే అక్కడ చూసిన తర్వాత దీని విలువ మనకు చాలా ఎక్కువ తెలుస్తుందండి. 100%. రైట్. అది చూసే వరకు మీకు అది ఇమాజిన్ చేయలేకపోతారు మీరు. అవును. కానీ ఒక్కసారి మీరు అది చూసారనుకోండి, మీ లైఫ్లో పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. సెకండ్,
మన పక్కన వాళ్ళు, మన ఫ్రెండ్స్, యు సీ లాట్ ఆఫ్ క్యాజువలిటీస్. చాలామంది ఇంజర్ అవుతారు, చాలామంది చనిపోతారు. దాని తర్వాత మీరు లైఫ్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు దాని ముందు ఇదేంటి అని ఆలోచిస్తారు. అంత హైట్స్ చూసినప్పుడు ఇదంతా అనిపించదు. యా, సో ఏ వెటరన్ అయినా కానీ, ఏ మిలిటరీ అయినా కానీ బయటికి వచ్చి మన జాబ్ చూస్తాడు అనుకోండి, ఫర్ ఎమ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ అ మైనర్ ప్రాబ్లం. అంటే ఆ ప్రాబ్లం చేసి వాడు జడ్చుకోపోడు, వాడు భయపడాడు, కామ్గానే ఉంటాడు. యూ బికమ్ వెరీ కామ్. యూ ఫ్యామిలీని అప్రిషియేట్ చేస్తారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు రేపు నేను చూస్తానో లేనో అని ఒక పరిస్థితి ఉంటుంది అక్కడ. ట్రూ. అప్పుడు మీకు ఫ్యామిలీ విలువ యాక్చువల్లీ మీకు గుర్తొస్తుంది. అంటే అంటారు కదా, అంటే మీరు పేరెంట్ అయిన తర్వాతనే మీ పేరెంట్స్ వాల్యూ మీకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలా మీరు అక్కడ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు రేపు నేను పేరెంట్స్ని చూస్తానో లేనో, ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్ చూస్తానో లేనో అప్పుడు తెలిసినప్పుడు అప్పుడు మీకు ఒక రిలేషన్ వస్తుంది వాళ్ళు మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని. సో మీ లైఫ్లో మీరు ఒక పర్స్పెక్టివ్ అనేది ఒక ఫుల్గా మారిపోతుంది మీకు. యూ టేక్ ఎవ్రీథింగ్ ఠీకే, ఇట్స్ ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. అండ్ అది చూసింది ఇది కూడా, అది సాల్వ్ చేస్తాం, ఇది కూడా సాల్వ్ అయిపోతుంది. ఎలా సాల్వ్ చేస్తారని ఫోకస్ చేయాలని, కానీ ఇది అయ్యో ఇది అయిపోయిందని బెంగ పెట్టుకోవడం ఏం ప్రయోజనం లేదు. అదొక పర్స్పెక్ట్. అందుకే వాళ్ళు చూస్తే ఏ పరిస్థితి అయినా వాళ్ళు కూల్గానే ఉంటారు. అండ్ దే టేక్ ద రైట్ డిసిషన్స్ బికాస్ ఆ టెన్షన్ అనేది మీకు రాదు. అవును, మీరు డిసిషన్స్ అనేది మంచిగా తీసుకుంటారు మీరు. అండ్ ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక వార్ ఉంది, దానిలో ప్రాక్టీస్ అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం ఫైట్ చేయొచ్చు, బట్ దానికంటే ముందు కొంచెం డ్రిల్స్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇవన్నీ ఎక్కడ చేస్తుంటారు, ఎటువంటి లొకేషన్స్లో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు? సో మీరు 1971 వార్ అయిన తర్వాత బిగ్గెస్ట్ ఆపరేషన్ దట్ హ్యాపెండ్ వాస్ కార్గిల్. అవును, మీరు చూస్తే 27 years గ్యాప్, బట్ స్టిల్ వీ వెంట్ అండ్ వన్. అవును. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దేర్ ఎక్సర్సైజెస్, ఎవ్రీ ఇయర్ దేర్ ట్రైనింగ్. యూ కీప్ ట్రైనింగ్. అప్పుడప్పుడు మీకు డెజర్ట్స్లో ట్రైనింగ్ అవుతాయి రాజస్థాన్లో, అప్పుడప్పుడు మీకు ప్లేన్స్లో ట్రైనింగ్ అవుతుంది. అది పంజాబ్ ప్లేన్స్ అయినా అవ్వచ్చు, అది మీకు గుజరాత్ ప్లేన్స్ అయినా అవ్వచ్చు, రీసెంట్లీ అయింది మీకు. సో కాన్స్టెంట్లీ ట్రైనింగ్ అండ్ మీ స్ట్రాటజీస్ అనేది ఎప్పుడు మీకు బెటర్ చేస్తూ ఉంటారు. ముందు మాట్లాడాం కదా, అంటే మనకు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్, డిఫెన్స్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాల్స్ని చూసేసుకొని వాళ్ళు నేర్చుతూ ఉంటారు, స్ట్రాటజైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ లైక్ అంటే ఇప్పుడు హిల్స్ మధ్య ఎక్కువగా మీరు ఫైట్ చేయాల్సి వస్తున్నప్పుడు కొన్ని హిల్స్ ఉంటాయి కదా సార్, ఒక హైట్ ఉంటుంది, ఒక హైట్ ఉంటుంది. కొన్ని మూవీస్లో చూస్తాం దగ్గరికి వెళ్ళాక కరెక్ట్గా అప్పుడే రీచ్ చేసి పైకి తీసుకెళ్తారు. సో ఈ ఫ్లిప్స్ ఇవన్నీ చేయాలన్నా సరే చాలా టఫ్ మూమెంట్స్ ఉంటాయి కదా. అవునండి. సో అవన్నీ ఎట్లా చేస్తుంటారు? అంటే లైక్ ట్రైనింగ్ అండి, యూ ప్రాక్టీస్ ఫర్ ఆల్, అన్నిటిని మీ ట్రైనింగ్లో ప్రాక్టీస్ చేస్తారు. అంటే అది చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ కూడా అంటే లైక్ నిజంగా మార్జిన్ వరకు తీసుకెళ్ళి పిక్ చేస్తుంటారా? అవునండి, ట్రైనింగ్లో. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రైనింగ్. మీ ఎంత మార్జిన్ వరకు వెళ్ళవచ్చు అనేది ఒక రియలైజ్ అవుతుంది మీకు. అది మీకు రైట్ బిగినింగ్లో ఇండియా అయినా కానీ మీరు యాన్యువల్ ఏదైతే ట్రైనింగ్ చేస్తున్నారు మీరు, యూ పుష్ యువర్ లిమిట్ టు ది ఎండ్. ఓకే. ఇప్పుడు మీరు ఏంటి, మీ లిమిట్ అనేది మీకే తెలియదు. ఒక పర్సన్ లిమిట్ అనేది ఒక పర్సన్ తెలియదు. కొంచెం డిస్కంఫర్ట్ ఆగైనా ఆపేస్తారు. మీరు ఎంత పెయిన్, ఎంత డిస్కంఫర్ట్ ఎండ్యూర్ చేయగలరు అనేది మీకే తెలీదు. అది మీరు ఆ సిచ్యువేషన్లో వస్తేనే మీకు తెలుస్తుంది. సో ట్రైనింగ్లో ఎవ్రీబడి ఈస్ పుష్డ్ టు ద లిమిట్. ఓకే. ఎయిర్క్రాఫ్ట్ ఇస్ పుష్ టు ద లిమిట్, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ పుష్ టు ద లిమిట్. అందరినీ లిమిట్లో పుష్ చేస్తారు. అప్పుడే మీకు తెలుసు, అరే టైం కావాల్సినప్పుడు నేను అంతవరకు వెళ్ళొచ్చు అని. బట్ అంటే ఇక్కడ స్పీడ్ కూడా ఒకటి ఉంది కదా సార్, 1000 స్పీడ్ అవుతుంది, అంటే పర్ కిలోమీటర్ 1000 స్పీడ్ వెళ్తుంటారు. ఆ విజన్ కూడా మీకు తొందరగా క్యాచ్ ఉండాలి. ఇప్పుడు హిమాలయస్ ఇలాంటి ప్రాంతంలో ఎక్కువగా క్లౌడ్స్ ఉంటాయి, టెంపరేచర్ చేంజ్ అవుతుంటుంది, ఎయిర్ కండిషన్ సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ ఎలా గ్రాప్ చేస్తారు మీరు? అన్నిటికీ ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ హిల్ ట్రైనింగ్, యూ హ్యావ్ డెజర్ట్ ట్రైనింగ్, యూ హ్యావ్ ప్లేన్స్ ట్రైనింగ్, యూ హ్యావ్ మౌంటైన్ ట్రైనింగ్. ఎవ్రీబడి కీప్స్ ట్రైనింగ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు అంటే సో ఆ టైంకి వచ్చినప్పుడు ఫెమిలియర్ ఉంటారు మీరు, అంటే అన్నోన్ టెరిటరీలో వెళ్ళట్లేదు మీరు. బట్ విజన్ సార్, అంటే అంత స్పీడ్లో పోతుంటారు, చూస్తుండాలి, ఇట్లా ఇట్స్ పాసిబుల్ అండి. సి ఎయిర్ ఫోర్స్ పైలట్ సెలెక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ టఫ్. సో మీరు సెలెక్షన్ స్టేజ్లోనే SSB ఏదైతే ఉండదు, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్లో, అక్కడే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ PABT, పైలట్ యాప్టిట్యూడ్ అండ్ బ్యాటరీ టెస్ట్. ఓకే. రైట్. సో మీకు ఆ స్కిల్ సెట్స్ ఉంటేనే మీకు సెలెక్ట్ చేస్తారు. ఆ పైలట్ స్కిల్ సెట్స్ ఉండాలి. చాలామంది డోంట్ పాస్ ద స్కిల్ టెస్ట్. రైట్. సో సెలెక్షన్ స్టేజ్లో మీకు ఏదైతే ఇంటర్వ్యూ స్టేజ్లోనే యూ గో త్రూ ద PABT. PABTని పాస్ చేసిన వాళ్ళే పైలట్ కోసం యాక్సెప్ట్ అవుతారు. అది కాకుండా మళ్ళీ మీకు హెల్త్ చెక్ అనేది ఎవ్రీ ఇయర్ అవుతుంది మీకు. ఎవ్రీ ఇయర్ దేర్ ఇస్ అ వెరీ కాంప్రిహెన్సివ్ ఫుల్ ఫ్లెజ్డ్ హెల్త్ చెక్, 4 days అవుతుంది అది. ఓకే. రైట్. మీరు ఐసైట్ నుంచి, ఇయర్స్ నుంచి, సైకోమోటర్ స్కిల్స్ నుంచి, మెజర్మెంట్స్ నుంచి అన్నీ చేస్తారు ఎవ్రీ ఇయర్. సో
your fitness is at the best, health is at the best, and you have inborn psychomotor skills. అండ్ కొన్ని చెప్తుంటారు కదా సార్, అంటే ఇప్పుడు ఒక అతను పంజాబ్ నుంచి వచ్చాడు అనుకోండి, ఆ పంజాబ్ వాళ్ళు ఇందులో బాగా ప్రొఫెషనల్గా ఉంటారు, ఇది వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అని ఉంటాయి కదా కొన్ని పాయింట్స్. అట్లా ఈ ఎయిర్ ఫోర్స్లో ఎటువంటి అంటే ఏ జోన్ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు కొంచెం స్కిల్డ్గా ఉంటారు? అలా అని లేదండి, బట్ డెఫినెట్లీ ఇన్ ప్లేసెస్ లైక్ పంజాబ్, హర్యానా అండ్ ఆల్ ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ కల్చర్ అనేది ఎక్కువ ఉంది అక్కడ. ఓకే. సౌత్లో కూడా చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. ఐ మీన్ కానీ అట్ హ్యూమన్ బీయింగ్ లెవెల్ యూ డోంట్ సీ దట్ ఇతను పంజాబ్ నుంచి వచ్చాడా, హర్యానా నుంచి వచ్చాడా, తెలంగాణ నుంచి వచ్చాడా, ఆంధ్ర నుంచి వచ్చాడా అని కాదు. చూడు, అవును, మీకున్న స్కిల్ సెట్స్, మీకున్న యాప్టిట్యూడ్, మీకు సైకోమోటర్ స్కిల్స్ మీరు కరెక్ట్గా ఉన్నాయి. దాట్ ఈస్ ఓన్లీ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఇన్ టు ద ఎయిర్ ఫోర్స్ ఆర్ నాట్ ఇన్ టు ద ఎయిర్ ఫోర్స్. ఓకే. ఆర్మ్ ఫోర్సెస్ ఇస్ ప్రాబ్లీ ద ఓన్లీ సర్వీస్ ఎక్కడ మీకు రిజర్వేషన్స్ ఏం లేదు. ఇట్ ఈస్ ప్యూర్ కెపబిలిటీ. ఎందుకంటే రేపు మీరు బార్డర్కి వెళ్ళారనుకోండి, నేను రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ అని చూసి కొట్టాడు కదా వాడు, ఎవరైనా ఒకటే, ఎవడైనా వస్తాడు. ఎగ్జాక్ట్లీ, రైట్. సో దాట్ ఈస్ వై ద బెస్ట్ పీపుల్ అని సెలెక్ట్ చేస్తాం. రిజర్వేషన్ కాకుండా బెస్ట్ పీపుల్ ఫర్ ద జాబ్ ఆర్ సెలెక్టెడ్ బికాస్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ ద నేషన్ సెక్యూరిటీ. అంటే ప్రాక్టీస్ వరకు ఒకలా ఉంటే మీరు ఇప్పుడు కార్గిల్ వార్లో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే ఆ జెట్ ప్లేన్ని మీరు హ్యాండిల్ చేస్తూ ముందర తీసుకెళ్తారో ఫైటర్ జెట్స్ని, సో ఆ మూమెంట్లో మీరు ఎప్పుడైతే బుల్లెట్స్ ఇట్లాంటివి వదులుతుంటారో ఎట్లా రన్ అవుతుంటుంది మీ బ్రెయిన్? అంటే ఏ క్యాలిక్యులేషన్, ఏ సైడ్ నుంచి ఎవరు వస్తారో తెలియదు, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంటాయి? మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఆర్ ప్రిపేర్డ్ అండి. అంటే మీకు తెలుసు ఫైరింగ్ నడుస్తుంది, అయినా కానీ వెళ్ళాలని. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము సియాచెన్లో ఫ్లై చేసేవాళ్ళం అనమాట. సియాచెన్లో ఫుల్ గ్రౌండ్ ఇస్ వైట్. సో ఎనిమీ టెంపరేచర్ కూడా చాలా లో ఉంటుంది కదా? చాలా అండి. అంటే వింటర్స్లో -40 వరకు వెళ్తుంది, -40 -45 వరకు వెళ్తుంది వింటర్స్లో. సో స్నో, ఫుల్లీ గ్రౌండ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్నో. మీరు ఫ్లై చేసి అతను అక్కడి నుంచి అతను అదర్ సైడ్ ఎనిమీ కూర్చున్నాడు అనమాట. మిమ్మల్ని గాల్లో చూడంగానే వాటిని చేస్తాం ఆర్టిలరీ షెల్ ఫైర్ చేస్తాడు. అతను మీకు అయితే పెద్ద ఆర్టిలరీ క్యానన్ గా ఉంటుంది, అది ఫైర్ చేస్తాడు. ఆర్టిలరీ షెల్ ఫైర్ చేసినప్పుడు అది మిస్ అయింది అనుకోండి, కింద పడుతుంది. ఓకే. కింద పడితే గ్రౌండ్ లో వైట్ స్నో ఉంది కదా, అది బ్లాక్ ఒక మార్క్ లా వస్తుంది, రౌండ్ మార్క్ వస్తుంది. కరెక్టే. సో మేము వెళ్ళేటప్పుడు గ్రౌండ్ లో మార్క్స్ ఉండవు. మేము అక్కడ రాషన్ డ్రాప్ చేసి మేము తిరిగి వచ్చేటప్పుడు చూస్తే 7-8 మార్క్స్ అలా ఉంటాయి. అంటే మీరు వెళ్ళేటప్పుడు వెనకాల వాడు ఫైర్ చేశాడు, మనకు తెలియదు, మనం వెళ్తున్నాం ముందు. తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు దెన్ వి సీ అది మన వెనకాల ఫైర్ అండ్ స్టిల్ హీస్ ఫైరింగ్. హీ సీయింగ్ యూ కదా, మీరు చూసి ట్రై చేస్తున్నాడు దొరికితే దొరికిందని, బట్ స్టిల్ ఈజ్ ఫైరింగ్. సో ఆ ఫైరింగ్ నడుస్తుందని మనకు తెలుసు, కానీ తెలిసి కూడా చేయాల్సిందే. అండ్ ఇది ఒక మాట అంటారు కదా సార్, టెర్రైన్ బికమ్స్ మోర్ ఎనిమీ దాన్ ది యాక్చువల్ ఎనిమీ అనేసి. సో దీన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇన్ ప్లేసెస్ లైక్ కార్గిల్, సియాచెన్, ద టెర్రైన్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. టెర్రైన్ ఈస్ ఐ థింక్ ద biggest killer actually to use there. We had one experience and terrain and altitude also we had one experience and I have not told before. There is a post and Sonam an oka post undi ikkada. Sonammarg అది వేరే, అది కశ్మీర్ సైడ్. ఇది సియాచెన్ లో 21,000 feet. సోనం అటు పక్కనేమో ఎనిమీ ఉంది. ఇట్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎ హిల్. ఓకే. ఆ హిల్ కి అటు పక్కన ఎనిమీ ఉంది, ఇటు పక్కన ఇండియా ఉంది అనమాట. అండ్ హిల్ పైన ఉంది సోనం. ఆ హెలిప్యాడ్ ఎలా ఉందంటే, ఒక హెలిప్యాడ్ ఉంది, జస్ట్ 5 meters హెలిప్యాడ్. మీరు ఆలోచించారు, ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్ మనకు 13.5 meters లెంత్, కానీ దాన్ని ల్యాండ్ చేసే హెలిప్యాడ్ 5 meters. అంత చిన్నగా ఉంటుంది అది. అండ్ 21,000 feet హైట్లో ఉంది అది. ఆ హైట్లో మీరు టోటలీ యాక్యురేట్గా ఉండాలి, కొంచెం మిస్ అయినా కానీ థ్యాంక్ యూ అయిపోతుంది. ఆ హెలిప్యాడ్ పక్కనే ఒక పెద్ద క్రెవాస్ అంటే ఇట్స్ ఓపెనింగ్ ఇన్ ద గ్లేషియర్. ఇట్ గోస్ టు kilometers డీప్. ఓకే. క్రెవాస్లు ఎంత పెద్దగా ఉంటాయంటే ఎయిర్ క్రాఫ్ట్ మింగేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ లోపల పోయిందంటే 1.5 kilometers కింద ఉంటుంది అది. సో వీఆర్ గోయింగ్ ఇన్ వన్ సార్టీ. పైలట్ వాస్ గోయింగ్ టు హెలిప్యాడ్. ఇంజిన్లో ఏదో ప్రాబ్లం వచ్చేసి లాస్ ఆఫ్ పవర్ వచ్చింది. సో ఎయిర్ క్రాఫ్ట్ డిప్డ్. ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్ వాడే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ క్రెవాస్ లోపల వెళ్ళాడు, ఇక్కడ ఇలా బ్లాక్ కనిపించింది. డ్యూ టు సమ్ ఐ డోంట్ నో లక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సడన్గా ఒక హెలికాప్టర్కి ఒక థ్రస్ట్ వచ్చింది అనమాట పైన. వాడు ఆ థ్రస్ట్ యూజ్ చేసి హెలిప్యాడ్ ఎడ్జ్లో కూర్చోపించేసాడు. రైట్. సో నా హెలిప్యాడ్ ఇస్ ఆన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్రెవాస్. వాళ్ళు దిగి బయటకు వచ్చేసారు అనమాట. సో వీ వెంట్ నెక్స్ట్ అండ్ వీ పిక్డ్ అప్ ద పైలట్స్ అండ్ కేమ్. స్టోరీ అయిందా? స్టోరీ అక్కడ అవ్వలేదు. నెక్స్ట్ డే వీ వర్ గివెన్ ఆర్డర్. ఆ హెలిప్యాడ్కు ఇంజిన్ పవర్ లాస్ ఎందుకు అయింది, ఆ ఇంజిన్ని మనము ఇన్వెస్టిగేట్ చేయాలి.
ఓకే, క్వశ్చన్ రేజ్ అయింది. క్వశ్చన్ రేజ్ అయితే ఆ ఇంజిన్ మనం అక్కడి నుంచి తీసుకురావాలి. అసలు ఎలా తీసుకొస్తారు సార్ ఇంజిన్? ఆ హైట్లో ఎయిర్ క్రాఫ్ట్ కెన్ బ్రింగ్ బ్యాక్ ఓన్లీ 50 kgs. ఇంజిన్ వెయిట్ ఈజ్ 180 kgs. సో ఎలా తీసుకురాదాం సార్, అది ఇంపాసిబుల్ అన్నారు. సో కాదు, మనకు కావాలి, ఇప్పుడు కావాలంటే కావాలి అంతే, ఇంకా డిసిషన్ అయిపోయింది. అది ఎలా చేయాలని చూడాలి కానీ అవ్వదని చెప్పలేము మనం. సో అక్కడ రెజిమెంట్ ఉండేది, ఒక సిక్ రెజిమెంట్ ఉండేది అనమాట. సిక్ లై రెజిమెంట్, క్రేజీ రెజిమెంట్ అది. అంటే వాళ్ళకి అవ్వనేది పని ఏం లేదు. సో నేను చేస్తే వాళ్ళకి చెప్పాము ఇలా ఇంజిన్ కావాలంటే, సార్ మీకు ఇంజిన్ తీయడం రాదు మాకు, మీరు మీ టెక్నీషియన్ తీసుకురావాలి, ఇంజిన్ బయటికి తీసుకురావాలి. సో వాట్ వి డిడ్, వి సెంట్ అవర్ టెక్నీషియన్స్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చక్రవర్తి అని, అక్కడ వెళ్ళాడు, ఇంజిన్ ఇప్పేశారు. ఆ హైట్లో ఇంజిన్ కూడా లేపడం చాలా కష్టం, గాలి పీల్చడం రాదు కదా. ఇంజిన్ దింపినా కానీ ఇంజిన్ బయటికి ఎలా తీసుకొస్తాము, ఎందుకంటే టేకింగ్ కెపాసిటీ ఓన్లీ 50 kgs కదా, బట్ ఇది 100+ ఉంది. సో మా ఒక సీనియర్ ఉండేవాడు. సో అది ఈ ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి, అంటే ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళాలి, ఆ ఇంజిన్ లోడ్ చేసుకొని బయటికి రావాలి. కానీ ఇంజిన్లో ఓన్లీ 50 kg రావచ్చు, ఇంకా 100 kgs మనం ప్రొవిజన్ చేయాలి, విచ్ ఈస్ ద హెవియెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. ఎయిర్క్రాఫ్ట్లో హెలికాప్టర్లో 2 ఉంటారు, పైలట్, కో-పైలట్ ఉంటారు. పైలట్ ఈజ్ 80 kgs కదా, నేను సింగిల్ పైలట్లో వెళ్తానన్నాడు. వా, ఓకే. సో వి సెడ్, సార్ అయినా కానీ మీకు ఓన్లీ 75 kgs ఒక తగ్గవుతుంది, పైలట్ లేనప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సీట్ ఎందుకు అన్నాడు. అది తీసేసి, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సీట్ తీసేసాడు. ఓకే, డిస్మాంటిల్. ఓకే. మూడోది ఏంటి, డోర్స్ ఉంటాయి కదా, హెలికాప్టర్ డోర్ తీసేసాడు. అయ్యో, బట్ ఓకే, వినండి ఇంకా వస్తుంది స్టోరీ. హెలికాప్టర్ డోర్ తీసేసాడు. సో ఆ డోర్, టూ పైలట్ ఎయిర్క్రాఫ్ట్లో ఒక పైలట్ అవుట్, ఆ పైలట్ సీటు అట్ ఫిట్టింగ్స్ అని తీసేశాడు, డోర్ తీసేశాడు. స్టిల్ వీవర్ షార్ట్ ఆఫ్ అరౌండ్ 20 kgs. ఇంకేం తీయచ్చు అన్నాడు. ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీ ఉంటుంది కదా, అతన్నాడు ఎయిర్క్రాఫ్ట్ స్టార్ట్ అయిన తర్వాత మన బ్యాటరీ ఎందుకు అవసరము అన్నాడు. ఓకే. సో ద ప్లాన్ వాజ్ టు స్టార్ట్ ద హెలికాప్టర్, ఆఫ్టర్ స్టార్టింగ్ రిమూవ్ బ్యాటరీ. మీరు కార్లో కూడా చేస్తారు అలాగా, మీరు కార్లో కూడా చేయరు సార్, ఇది ఇమాజినే చేయలేము సార్ అసలు, చెప్పండి. సో వాడిన స్టార్ట్ చేద్దాము, స్టార్ట్ చేసిన తర్వాత బ్యాటరీ చేద్దాం. సో మనకు 36 kgs అక్కడ మిగులుతుంది మనకి, రైట్. సో ఫైనలీ వి వెంట్ ది ఎయిర్క్రాఫ్ట్, సింగిల్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళాము మేమంతా, వెనకాల మేము 3 ఉన్నాం అనమాట. వి వెంట్, హీ ల్యాండెడ్ దేర్ సింగిల్ ఎయిర్క్రాఫ్ట్, వి లోడెడ్ ద ఇంజిన్ దేర్, సిక్లర్ ఏజెంట్ రోజెడ్ ద ఇంజిన్. బ్యాటరీ రిమూవ్ చేశారు, బ్యాటరీ రిమూవ్ చేసాము. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏమైందంటే బ్యాటరీ కూడా లేదు ఎయిర్క్రాఫ్ట్లో, దేర్ నో పవర్ బ్యాకప్, ఏం లేదు. అర్థమైంది, రైట్. ల్యాండెడ్ దేర్, పుట్ ద ఇంజిన్ ఇన్ టు ద ఎయిర్క్రాఫ్ట్, బ్రాడ్ ద ఎయిర్క్రాఫ్ట్ బ్యాక్. మేము ల్యాండ్ చేసాము, ఇక్కడ మన క్రూ పెట్టాం కదా, వాళ్ళు తీసుకొచ్చేసాం. మనకు స్టోరీ అయిందా, ఇంకా అవ్వలేదు. అక్కడ సిక్ రెజిమెంట్ ఉంది కదా, వాళ్ళ సార్ మీకు ఈ ఎయిర్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ క్యాబిన్ ఎయిర్క్రాఫ్ట్ ఉంది కదా, ఇంజిన్ తీసేసారు కదా, దాంతో ఏం చేసుకుంటారంటాడు. దాంతో అయితే మేము ఏం చేయలేము సార్ అన్న. సో వాళ్ళు ఏం చేశారంటే తాడు కట్టి ఎయిర్క్రాఫ్ట్ని గుంజారు మధ్యలో. ఓకే. సిక్ రెజిమెంట్ ఎలా ఉందంటే వాళ్ళు క్రేజీ ఫెలోస్. సో కాక్పిట్ ఉంటుంది కదా ఎయిర్క్రాఫ్ట్ది, అది సపరేట్గా తీసేస్తాడు. దాన్ని వాడు ఆఫీస్ పెట్టేసుకున్నాడు వాడు. సో సమ్మర్లో అది వాడు ఆఫీస్ అయిపోయింది, మంచి సన్లైట్ వస్తుంది, క్యాబిన్ మూసేసి ఈ వాజ్ మీటింగ్ లైక్ ఆఫ్. సెకండ్, అది టైల్ ఉంటుంది కదా, అక్కడ రేంజ్ దొరకదు మీకు. సో ఆ టైల్ని ఇట్లా పెట్టేసి దానిపైన వాడు రేడియో యాంటీనా పెట్టుకున్నాడు. ఓకే, సిగ్నల్ రేంజ్ పెరిగిపోతుంది. ఓకే, క్రేజీ. ఐ మీన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ కెన్ సీ ఓన్లీ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ టెరెన్. బట్ నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్, అంటే బేసిక్గా ఇదంతా లైక్ టెక్నాలజీ మన అంటే మన మెంటల్ పవర్, ఫిజికల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉండి ఇదంతా ఆపరేట్ చేయగలిగారు. బట్ నేను కొన్నిసార్లు వింటుంటాను, మనకి ఏదైనా చేస్తుంటే లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి, కొన్నిసార్లు లక్, ఇన్ కేస్ డివోషనల్గా ఉంటే డివోషనల్ పాత్ కూడా సెట్ అవ్వాలని అనుకుంటారు కదా. సో ఇట్లాంటి మూమెంట్ ఏదైనా చూసారా? చాలా లక్ అండి. ఐ మీన్ లక్, సి మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ రియలైజ్ దాట్ దేర్ ఇస్ సమ్ ఫోర్స్ విచ్ హెస్ మేడ్ దిస్ హ్యాపెన్. అంటే గాన్ కేస్ నుంచి మీరు తిరిగి వస్తారు అప్పుడప్పుడు, అట్లాంటి అది మీరు. సో మేము సో వీఆర్ ఫ్లయింగ్ అండి, దేర్ వాజ్ అ ప్లేస్ కాల్డ్ మనాలి తెలుసు కదా. మనాలి క్రాస్ అయిన తర్వాత దాని తర్వాత రోడ్లోనే వెళ్ళాలి. రోడ్లో వెళ్ళాలంటే 3-4 days అవుతుంది, అంత రిమోట్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ రిమోట్ ప్లేసెస్లో మీరు ఏదైనా మీకు ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్ ఏదైనా చేయాలంటే హెలికాప్టర్లోనే వెళ్ళాలి. సో వీ యూస్ టు గో అండ్ ట్రైన్ దేర్. సో అలా ట్రైనింగ్ సార్టీస్లో వీ వర్ 2 helicopters who went there అనమాట. వెన్ వీ వెంట్ దేర్, వీ ల్యాండెడ్ at the helipad, we took off, second person landed, we took off, and we were looking for the first guy.
వీ కుడెంట్ ఫైండ్ హిమ్. సడన్ వీ లుకింగ్ ఎక్కడ ఉన్నాడు అంటే సడన్లీ గ్రౌండ్లో అలా తగిలి ఒక స్మోక్ వచ్చింది అండ్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ వచ్చింది అనమాట. మేము వీళ్ళ క్రాష్ అయిపోయింది, ఇది సంథింగ్ హెస్ హ్యాపెండ్ అని చూస్తే అక్కడి నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ముగ్గురుండే ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఒకడు బయటకు వచ్చాడు, ఇంకోటి బయటకు వచ్చాడు, మూడో వాడికి హెడ్ ఇంజరీ అయింది. కాక్పిట్ వాయిస్ రికార్డరు తగిలి హెల్మెట్ క్రాక్ అయ్యి హెడ్ క్రాక్ అయింది. సో వాడిని ఇమీడియట్లీ ఎవాక్యుయేట్ చేయాలి. సో వీ వెంట్ అండ్ ల్యాండెడ్ దర్. నౌ హెడ్ ఇంజరీ ఈజ్ వెరీ ఎప్పటికైనా ఏమైనా అవ్వచ్చు, రైట్? మేము ల్యాండ్ చేసేసి వాడిని తీసుకున్నాం అన్నమాట. తీసేసుకొని లోపల ఎయిర్క్రాఫ్ట్ పెట్టుకుని ఐ టుక్ ది అదర్ పైలట్ ఆల్సో తీసేసుకొని దెన్ వన్ థింగ్ వీ రియలైజ్ గెట్ హెడ్ ఇంజరీ కోసం ఆల్వేస్ యూ నీడ్ టు కీప్ గివింగ్ ఆక్సిజన్. సో ఐ టుక్ అవుట్ మై ఆక్సిజన్, గేవ్ ఇట్ టు హిమ్, co-pilot oxygen, we used to keep sharing. Okay. Now we realized that the fastest way to take him was Chandigarh. కానీ మా దగ్గర అంత ఫ్యూల్ లేదు. మా దగ్గర కావాల్సిన ఫ్యూల్ వీ హ్యాడ్ ఓన్లీ టిల్ మనాలి. మనాలికి వెళ్ళి మనాలిలో రీఫ్యూలింగ్ చేసి దట్ ఇస్ అరౌండ్ 1 hour. మనాలి నుంచి చండీగఢ్ మళ్ళీ వెళ్ళాలంటే అది అగైన్ దట్ ఇస్ 1 hour 15 minutes. అప్పటి వరకు వీడు మిగిలాడు. సో దెన్ వీ స్టార్టెడ్ గివింగ్ బ్లైండ్ కాల్స్. ఓకే. కి ఎనీ ఎయిర్క్రాఫ్ట్, మా ఎయిర్క్రాఫ్ట్ ఇట్లా క్లాష్ అయిపోయింది అంటే వీ హ్యావ్ టెక్నికల్ టెర్మినాలజీ ఉంది, బట్ ఏమంటున్నా అంటే మా ఎయిర్క్రాఫ్ట్లో క్లాష్ ఉంది, మా దగ్గర క్యాజువాలిటీ ఉంది, ఎవరైనా హెల్ప్ చేయగలరంటే హెల్ప్ అస్ అని 3-4 times అయిన తర్వాత సడన్లీ 1 call కేమ్. అప్పుడు మీకు గుర్తుంటే అటల్ బిహారీ వాజ్పేయి had gone to Manali to write some poetry or something. 1 week వెళ్ళాడు అతను. ఓకే. ఏ ఇయర్ సార్? I think it's 2000 and 2001 అనుకుంటాను. 2001, 2002 or something like that. So he was going to Manali for a 1 week vacation or something like that. ఆడు వెళ్ళే ముందు 1 day before the VVIP aircraft does trial landings. ఓకే. VVIP ఇతను VVIP హెలికాప్టర్ వెళ్తారు కదా, సో VVIP హెలికాప్టర్ వాజ్ డూయింగ్ ట్రయల్ ల్యాండింగ్ ఇన్ మనాలి ఓన్లీ. ఓకే. సో మేము చెప్పేటప్పుడు హీ రెస్పాండెడ్ టు మై లక్. అగైన్ ఐ సే నో లక్ కి ద కెప్టెన్ ఆఫ్ దట్ ఎయిర్క్రాఫ్ట్ వాజ్ మై ఇన్స్ట్రక్టర్ ఇన్ మై ట్రైనింగ్ టైమ్. ఓ మై గాడ్. ఓకే. तो वैसा अरे तू क्या कर रहा, तू हमने कहा सर जैसे अला అయిపోయింది అండ్ వీ హ్యావ్ టు ల్యాండ్. సో హీ సెస్ డోంట్ వరీ, యూ ల్యాండ్ ఫస్ట్, నేను నీ వెనకాల ల్యాండ్ చేశాను, నీ ఎయిర్క్రాఫ్ట్ నుంచి నా ఎయిర్క్రాఫ్ట్ తీసేసుకొని వీల్ టేక్ హిమ్ టు చండీగఢ్. ఓకే. సో వీ ల్యాండెడ్, రైట్, హీ ల్యాండెడ్ బిహైండ్ అస్, వీ పుట్ హిమ్ ఇన్ దట్ ఎయిర్క్రాఫ్ట్, వీ ఇమీడియట్లీ టుక్ చండీగఢ్. నౌ వెన్ యూఆర్ విక్టర్ ఆల్ఫా అంటారు. విక్టర్ అంటే వివిఐపి ఎయిర్క్రాఫ్ట్. ఓకే. విక్టర్ అంటే విక్టర్ అంటే వెరీ వెరీ. సో వివిఐపి ఎయిర్క్రాఫ్ట్. సో వివిఐపి ఎయిర్క్రాఫ్ట్ కాల్ చేశారంటే ఎవరికి అక్కడ స్పేస్ ఇచ్చేస్తారు, రైట్? సో వీ గాట్ క్లియరెన్స్ త్రూ అండ్ త్రూ రైట్ టిల్ చండీగఢ్, అండ్ బై దెన్ వీ హెడ్ ఇన్ఫార్మ్ చండీగఢ్. అంబులెన్స్ వాజ్ దేర్, దారిలో సిటీ స్కాన్ చేసేసుకొని డైరెక్ట్లీ వాడికి చండీగఢ్ PGI-MR తీసుకెళ్లారు. సో నౌ యూ ఇమాజిన్ ద పాసిబిలిటీస్. క్రాష్ అయ్యి అదే టైంలో అదే ప్లేస్లో, అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ 1 hour వెనకాల 1 hour ముందున్నా కానీ వీ వుడ్ హావ్ మిస్డ్ హిమ్. అవును. అతను వెళ్ళిపోయేవాడు, మేము దొరికేవాళ్ళం కాదు. మేము ల్యాండ్ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్ మా టైమింగ్ అలా మ్యాచ్ అయ్యింది. ఆ ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్లో ఉండాలి, దాంట్లో నా ఇన్స్ట్రక్టర్ ఉండాలి, అవును, దాంట్లో వాడు కరెక్ట్ టైంలో ఉండాలి, అది కూడా వివిఐపి ఎయిర్క్రాఫ్ట్ వల్ల క్లియరెన్సెస్ అంతా మాకు క్లియర్ అయిపోయింది. అది తీసుకొని క్లియర్. సో వాట్, జస్ట్ ఇమాజిన్ ద పాసిబిలిటీస్. మీరు యూ కెన్ కాల్ ఇట్ లక్, you can call it faith, you can call it divine intervention, you can, I don't know, whatever name you give it. Unnatural. అవును. బట్ ఇదొకటి ఉంటుంది సార్, అంటే ఎక్కువగా ఆర్మీ వాళ్ళ వీడియోస్ ఏదైనా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు రీల్స్ ఇలాంటివి, వాళ్ళు ఎక్కడైనా మంచు కొండలలో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా, ఏదర్ ఫైటర్ జెట్స్లో వెళ్తున్నా, కొంతమంది సాధువులు సన్యాసులు ఇలాంటి వాళ్ళు అక్కడ కనిపిస్తుంటారు జపాలు చేసుకుంటూ. సో అది మేము చూస్తుంటాం. బట్ వాట్స్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అటువంటివి అక్కడ జరుగుతుంటాయా? Definitely అండి. I flown in this entire, so I was posted in a place called Saharanpur అండి, Sarsava అని, which was close to all of these places, Kedarnath, Badrinath, Joshimath, all of these places. మేము వింటర్లో వెళ్ళేవాళ్ళం. అంటే we used to fly sorties in summers and winters అలాగా. There used to be this రిషిల్ అన్న కానీ, సేజ్ అన్న కానీ, బాబాలు అయినా కానీ, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు కాల్ దెమ్, స్పిరిచువల్ పీపుల్, రిలీజియస్ పీపుల్. వింటర్లో వాడు హీ విల్ బి గంగాలో వాడు స్నానం చేస్తుంటాడు. మేము 2-3 layers 4 layers 2 layers గ్లౌజ్, ఒక ఇన్నర్ లేయర్, ఒక అవుటర్ లేయరు, నేటో జాకెట్, ఇది జాకెట్, సాక్స్, 2 socks పెట్టుకొని షూస్ పెట్టుకోవడం అంతా తీసుకుంటారు. వాళ్ళు వింటర్లో వాడు హిస్ గ్యాంజెస్లో వాడు చేస్తారు. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? వి రియలీ డోంట్ నో. సో ఎప్పుడైనా ఆలోచించారా ఏంటిది అని?
I think at a certain point of time, because of yoga, because of whatever practices that they're following, they've built that resistance amongst themselves. And it is like, I'm very sure it is years of, training your body to do that. సార్ 2014 జమ్మూ కాశ్మీర్ ఫ్లడ్స్కి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఆఫీసర్గా మీరు ఉన్నారు. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అందులో? కంటిన్యూస్ ట్రైనింగ్ చేయడం వల్ల కానీ, మ్యాన్ పవర్ ఉన్న అవైలబిలిటీ ఉన్న వల్ల కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ ప్రాబ్లీ బెస్ట్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దిస్. అండ్ ఆల్సో మేము డిఫెన్స్లో మీకు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఒక సెకండ్ నేచర్గా అయిపోతుంది మీకు. ఓకే, అంటే ఎప్పుడు క్రైసిస్ అయినా కానీ ఫస్ట్ రియాక్షన్ ఈజ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, రైట్? సో జమ్మూ కాశ్మీర్ ఫ్లడ్స్ వాజ్ వెరీ వెరీ హ్యూజ్ మ్యాసివ్ ఫ్లడ్స్. అవును. సో జమ్మూ కాశ్మీర్ ఇఫ్ యూ సీ ఇట్స్ ఇన్ శ్రీనగర్ ఇస్ ఇన్ అ బౌల్ సరౌండెడ్ బై మౌంటైన్స్. సైడ్ అంటే వర్షం పడడం వల్ల శాండ్ అండ్ ఎంత కొట్టుకొచ్చింది కింద లోపల. సో దేర్ వర్ సమ్ హౌసెస్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ 3 feet 4 feet ఆఫ్ శాండ్. అంతవరకు వచ్చేసింది అక్కడ. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫ్లడెడ్, పీపుల్ వర్ రోడ్స్, ఎవ్రీథింగ్ వాజ్ బ్లాక్, పీపుల్ ఆర్ గోయింగ్ ఓన్లీ బై బోట్స్. అలాంటిది హోల్ సిస్టమ్ వాజ్ షట్ డౌన్ ఇన్ శ్రీనగర్ వ్యాలీ. మొబైల్ టవర్స్లో ఎలక్ట్రిసిటీ కట్ అయిన తర్వాత బ్యాటరీస్ కూడా హ్యాడ్ రన్ అవుట్. అంటే దే వాజ్ నో కమ్యూనికేషన్ కూడా లేదు అక్కడ. అవును. ఎయిర్ ఫోర్స్ లాంచ్డ్ హ్యూజ్, ఎయిర్ ఫోర్స్ ఆర్మీ లాంచ్డ్ హ్యూజ్ రిలీఫ్ ఆపరేషన్ అని, దాన్ని ఆపరేషన్ రాహత్ అని చెప్పాం. రాహత్ అంటే హిందీలో రిలీఫ్. ఓకే. సో ఆపరేషన్ రాహత్ని లాంచ్ చేశాం అనమాట. కానీ క్లోజెస్ట్ ఎయిర్ బేస్ టు శ్రీనగర్ వాజ్ జమ్మూ. సో జమ్మూ నుంచి ఆల్ ద ఎయిర్ రిలీఫ్ వర్క్ అయ్యేది అనమాట. అండ్ ఐ వాజ్ ఇన్ జమ్మూ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యాజ్ ఆపర్చునిటీ, which was also the disaster relief management officer. Okay. So all relief came to Jammu. Aircraft launched a lot of aircrafts. They came to Jammu. And Jammu నుంచి మేము ఆ రిలీఫ్ మెటీరియల్ తీసుకెళ్ళేవాళ్ళం అక్కడ శ్రీనగర్కి. అండ్ శ్రీనగర్ నుంచి ఏదైతే మనుషులు ఉన్నారో, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఉన్నారో, వాళ్ళు మేము తిరిగి మనం జమ్మూ తీసుకొచ్చేవాళ్ళం. అండ్ జమ్మూ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళని పెట్టేవాళ్ళం టిల్ దస్ కండిషన్స్ గెట్ బెటర్ అండ్ దెన్ గో బ్యాక్. ఇన్ అ మ్యాటర్ ఆఫ్ అరౌండ్ 9 or 10 days, 550 tons of relief equipment we sent across. Food, blankets, high energy ration, batteries for mobile towers. And to get the communication up undali kada. Avunu. Batteries for so and continuous 36 hours they were aircraft landing and taking off, landing and landing, loading, taking, continuous, no sleep. Oh. Almost for 36 to 40 hours I was on the feet. My team members were there, nobody was sleeping, everybody was working. And again, like I said, right, that training kicks in, that adrenaline kicks in, right? And your only focus on the job, అది ఫినిష్ అవ్వాలి. అలాంటి ఫోకస్ నేననే కాదు, ఎవ్రీ ఫౌజీకి సడన్లీ కిక్స్ దట్ మోడ్, కిక్స్ ఇన్ దట్ ఒక ఫైటర్ మోడ్ కమ్స్ ఇన్. ఓకే. అందరూ, ఎవ్రీబడి వాజ్ ఫోకస్డ్, ఎవ్రీబడి వాజ్, అండ్ we carried out one of the largest high intensity relief operations from Jammu during those 9 to 10 days. Great experience. ఏదన్నా క్రూషియల్ డెసిషన్ మీరు ఆ టైంలో తీసుకొని కరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ చేసిన డెసిషన్ చాలా ఉండండి. ఫర్ ద ఫస్ట్ టైం అప్పుడు అప్పుడు C-130 aircrafts had just come into the air force అనమాట. And it had not landed in Jammu before that. ఎందుకంటే జమ్మూ ఇట్స్ సరౌండెడ్ బై మౌంటైన్స్ కదా. అవును. రన్వే ఆల్సో ఇస్ స్మాల్, ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రన్వే. 3 kilometer 4 kilometer రన్వే కాదు, కొంచెం చిన్న రన్వే అది. సో ద ఫస్ట్ టైం C-130 హ్యాడ్ ల్యాండెడ్ దేర్. ఇప్పుడు ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ టైం రావాలంటే, మళ్ళీ లోపల రావాలంటే మీకు లైటింగ్స్ అయినా కానీ, బిల్డింగ్స్ అయినా కానీ ఏం దగ్గర ఉండకూడదు, రైట్? సో C-130s were landed for the first time and we had to take a decision, ల్యాండింగ్ చేయాలా వద్దా, హౌ విల్ వి మేనేజ్ ఇట్, బికాజ్ ఇట్ ప్రొసీజర్స్ ఏం లేదు ఫస్ట్ టైం. అప్పుడే ఆన్ ద గో వీ హ్యాడ్ టు క్రియేట్ ప్రొసీజర్స్, ఆన్ ద గో వీ హ్యాడ్ టు క్రియేట్ ప్రాసెసెస్. బట్ క్రియేట్ చేసాము, లోడ్ చేసాము, దే టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. అమేజింగ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ బై ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫ్రమ్ దేర్. మా అక్కడ కమాండర్ నుంచి లాస్ట్ మంత్ ఎవ్రీబడి వాజ్ ఇన్వాల్వ్డ్ ఆల్మోస్ట్ 36-40 hours. సూపర్ ఆపరేషన్. ఓకే. సో ఆపరేషన్ సింధూర్ గురించి హౌ డు యూ సమ్ అప్ ద టోటల్ ఆపరేషన్? సో ఐ థింక్ ఇట్స్ ఐ వుడ్ సే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ టెక్స్ట్ బుక్ ఆపరేషన్ అండి, రైట్? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ వాజ్ లిమిటెడ్. అంటే వీ హ్యాడ్ టు హిట్ ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్, వీ కెనాట్ హిట్ దేర్ ఎయిర్ బేసెస్ ఆర్ దేర్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. అదొక ఫస్ట్ లిమిటేషన్ ఉంది, ఎందుకంటే వీ వాంట్ టు డిస్ట్రాయ్ ద టెర్రరిస్ట్ క్యాంప్స్. దట్ వాజ్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఫేజ్లో వెన్ దే హిట్ బ్యాక్ విత్ దర్ ఎయిర్ ఫోర్స్, దెన్ వీ హ్యాడ్ ఫుల్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. Okay. So the operation was almost textbook style operation. Very precise, very accurate. We hit them where we want to hit them. We didn't allow them to come inside. వాళ్ళ తరఫు నుంచి
మనకు ఒక్క ఎయిర్ బేస్ డ్యామేజ్ అవ్వలేదు, ఒక్క ఎయిర్ ఫీల్డ్ డ్యామేజ్ అవ్వలేదు. సో వాళ్ళు మనకు వచ్చి స్ట్రైక్ చేసే ఛాన్సే లేదు. మనం ఎక్కడ కావాలో అక్కడ కొట్టామన్నమాట వాళ్ళని. సో ఐ థింక్ వీ హ్యాడ్ కంప్లీట్ ఎయిర్ సుపీరియారిటీ ఫర్ వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు ఆపరేట్ దేర్. వాళ్ళ రెడార్ సిస్టమ్స్ అయినా కానీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ అయినా సి వన్స్ ఐ హిట్ హిజ్ ఎయిర్ బేసెస్, వాడు వార్ని కంటిన్యూ చేయాలంటే మన ఎయిర్ బేస్ని కొట్టాలి కదా. అవును. కానీ వాడు దగ్గర కూడా రాలేకపోయాడు. సో బేసికలీ వాడు దానికన్నా ఎక్కువ ఏం చేయలేకపోయాడు. ట్రూ. అంతవరకు వాడిని ఇట్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ హిమ్ అండ్ హీ హ్యాడ్ టు కమ్ టు ఆస్క్ ఫర్ పీస్. ఆప్షన్ లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం వరల్డ్కి ఎలాంటి స్టేట్మెంట్ చూపించాం? మల్టిపుల్ అండి. వరల్డ్ హ్యాస్ సాటప్ అండ్ టేకెన్ నోటీస్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళు ఏమనుకున్నా అంటే డెవలపింగ్ కంట్రీ, థర్డ్ వరల్డ్ కంట్రీ అని ఒక ఇంప్రెషన్ అనేది. ది ఆర్మ్డ్ ఫోర్సెస్ టిల్ దెన్ లాస్ట్ మనం కాంబాక్ట్లో వెళ్ళింది 1999, రైట్? దాని తర్వాత మధ్యలో చిన్న చిన్న ఆపరేషన్స్ అయ్యాయి కానీ ఇంత ఫుల్ స్కేల్ ఆపరేషన్ అవ్వలేదు. మన ప్రెసిషన్ అయినా కానీ, మన టాక్టిక్స్ అయినా కానీ, మన స్ట్రాటజీ అయినా కానీ, మన వెపన్స్ టెక్నాలజీ అయినా కానీ వాళ్ళు ఇంత ప్రెసిషన్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రూ. వీ అచీవ్డ్ అ లాట్ ఆఫ్ రికార్డ్స్ ఆల్సో. నేను ముందు చెప్పినందుకు 300 కిలోమీటర్స్ రేంజ్లో ఎనిమిని షూట్ డౌన్ చేసింది వీ హ్యావ్ క్రియేటెడ్ అ రికార్డ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో వేరే ఎయిర్ ఫోర్సెస్, వేరే ఆర్మీ, వేరే నేవీస్ హ్యావ్ సాటప్ అండ్ సడన్లీ బాస్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇంత కెపబిలిటీ ఉందా కానీ వాళ్ళు నోట్ ముచ్చుకొని కూర్చున్నారు. కావాల్సినప్పుడు దేవర్ యాక్టివేటెడ్ అని ఒక ఇది కాకుండా ఇంకా ఎంత చేయగలరు అదొక డౌట్ వాళ్ళ మైండ్లో ఉంది. ఇప్పుడు భయపడ్డారు, రైట్? సో ఏం తెలుసో అది నాకు తెలుసు, దాంట్లో భయం లేదు. దీనికన్నా ఎక్కువ ఏం చేయగలడు అదొక ఎగ్జాంపుల్ మనం ఇచ్చాము. మేము ఏం చేస్తాం, ఇది ట్రైలర్, ఇది ఎగ్జాంపుల్, ఇది దీనికన్నా చాలా ఎక్కువ మేము చేయగలము. మీరు డ్రోన్స్ పంపిస్తే అన్ని డ్రోన్స్ని మేము న్యూట్రలైజ్ చేస్తాం. మీరు మిసైల్స్ పంపించాము, మిసైల్స్ మనం న్యూట్రలైజ్ చేస్తాం. మా లోపల మీరు స్ట్రైక్ చేయలేరు, మీ లోపల మేము ఎక్కడ కావాలన్నా ఎప్పుడు కావాలన్నా స్ట్రైక్ చేయొచ్చు అని ఒక మెసేజ్ వరల్డ్కి వెళ్ళింది. నైస్. సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంటే ఒకప్పుడు స్క్వాడ్ లీడర్ అభినందన్ గారు పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ లాక్ అయ్యారు, మళ్ళీ తిరిగి వచ్చేసారు. బట్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ థీసిస్ ఎలా నడుస్తాయి? వన్ ఇస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అభినందన్ was fighting in a MiG-21 which is 1950s 1960s design against F-16. Okay, మీరు there's nothing wrong. MiG-21 is super aircraft, right? And multiple times మనం అప్గ్రేడ్ చేసాం. సో ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ అండ్ ఆల్ ఇస్ గుడ్, బట్ at the end of the day 1950s design అది, right? F-16 is a 1990s design and still being used by 41 countries in the world, right? వాడు MiG-21 తీసుకొని F-16 కొట్టాడంటే he is very skilled. That is a level of skill in the Air Force throughout. Exactly. Right? So when you're talking about an Air Force pilot or an Air Force officer, an armed forces officer or an army major, captain, leader, whoever it is, training levels anta high ga unnai. Right? So even with a MiG-21 we are able to shoot down his F-16. But obviously if you are having 2 or 3 or 4 F-16s on the other side and you're having on 1 or 2 MiG-21s here, they will be casualty. War anedi casualty. Right? So that happens. So, luckily he was able to eject in time. He was captured there also, right? But him returning to us is a signal that we can do much more damage if you don't return. Exactly. మర్యాదగా తిరిగిచ్చే, అవును, లేకపోతే నెక్స్ట్ టైం వేరే లెవెల్లో కొడతాం, రైట్? దట్ ఈస్ అండర్లైయింగ్ మెసేజ్. అంటే వాడు ఒప్పుకోడు, అలా చెప్పాము, వాడు ఒప్పుకోడు, కానీ మెసేజ్ అదే కదా, అందుకే వాడిని తిరిగిచ్చారు కదా. అవును, రైట్? దే హ్యాడ్ అన్ ఆప్షన్ నాట్ టు. బట్ కొన్నిసార్లు ఇమీడియట్లీ పెట్టుకొని కొంచెం ఏదో ఒక రకంగా టార్చర్ ఇట్లా కూడా చేస్తుంటారు కదా సార్. See, torture అంటే there will be a lot of activities that they will do. They will try to take as much information from him as possible. Okay. But I don't think he has given away any information. Right? Em ivvaledu, because the condition that he was in, I think I don't think there's any information that was given out, firstly, right? And also we are trained not to handle such situations when it happens. But I think the major key was it is not only about the military tactics అయినా కానీ అది we are anyway superior, equipment also we are superior, right? But the overall air force అనేది ఆర్మ్ ఫోర్సెస్ అని ఒక పవర్ ఏదైతే ఉందో అతను వాడికి తెలుసు, వాడు నా దగ్గర నుంచి వాడు తిరిగేయకపోతే డబ్బులు కొడతాడు. అవును. సో ఐ థింక్ దాట్ ఈస్ అ అండర్లైయింగ్ మెసేజ్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ ఛానల్స్ కూడా ఇన్వాల్వ్ ఉంటాయి టు సెండ్ అక్రాస్. ఓకే సార్, ఈ వార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లైక్ ఫ్యూచర్లో వార్ఫేర్ కానీ న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీస్తో వార్స్ మనం పాసిబుల్ చేయగలుగుతామా? న్యూక్లియర్ పవర్ అనేది ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు. న్యూక్లియర్ పవర్ ఒకసారి వాడేమంటే అక్కడి నుంచి తిరిగి రావడం అనేది లేదు, రైట్?
అందరూ చాలా కేర్ఫుల్గా ఉంటారు న్యూక్లియర్ వెపన్ వాడదాం. బట్ ఇండియా హ్యాస్ నో ఫస్ట్ యూస్ పాలసీ. అంటే ఫస్ట్ మేము వాడము, కానీ ఆ పాలసీని పెట్టుకొని వేరే వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారు చూడండి, అది కూడా మనకు అక్సెప్టబుల్ కాదు. అవును, అది కూడా మనకు సెట్ కాదు. అవును, అవును. సో అకార్డింగ్ టు అన్కన్ఫర్మ్డ్ సోర్సెస్ వీ హ్యావ్ షట్ డౌన్ దట్ బ్లాక్మెయిల్ ఆన్ ది అదర్ సైడ్. రైట్, ఇట్ సీమ్స్ టు బీ దట్ ఆ ఒక థ్రెట్ అనేది కొంచెము న్యూట్రలైజ్ చేసాం, అంటే వాడు బ్లాక్మెయిల్ చేయలేకపోవడం. ఓకే, బట్ ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది, డ్రోన్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఈ డ్రోన్స్ వచ్చాక మీకు ఎటువంటి పాసిబిలిటీస్ అండ్ ఇంపాసిబిలిటీస్ పాసిబుల్ అవుతున్నాయి? డ్రోన్ వార్ఫేర్ అనేది ఇట్ ఈస్ అన్ ఇవాల్వింగ్ సినారియో అండి. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎందుకంటే డ్రోన్ కెపబిలిటీ, డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. బట్ సిమిలర్లీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇండియా హ్యాస్ దిస్ ఇస్ ఫ్రమ్ experience and from people who have worked in T-Hub and things like that also, right? Anti-drone technology by చాలా ఫోకస్ చేస్తున్నాం మనం. Some really very very high quality anti-drone technologies is something that Indian startups are developing, Indian defense ecosystem is developing. దాన్ని మనము సింధూర్లో యూజ్ కూడా చేసాం. దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా వచ్చాయి అక్కడ. దానివల్ల మనం చాలా ఎనిమీ డ్రోన్స్ వేవ్స్ 400-500 డ్రోన్స్ అలా డ్రోన్స్ వేవ్ వచ్చింది. ఓకే, దాంట్లో చాలా మటుకు మనం న్యూట్రలైజ్ చేయగలిగాం మనం. That is because of a lot of anti-drone technology మనం in-houseలో ఇండిజినస్గా డెవలప్ చేసాం. దే ఆర్ టెక్నాలజీ విచ్ ఆర్ కమింగ్ ఆన్ విచ్ ఆర్ వెహికల్ మౌంటెడ్ ఆల్సో. అంటే మీరు ఒక్క ప్లేస్లో యాంటీనా పెట్టి యాంటీ-డ్రోన్ అని కాదు, వెహికల్ మౌంటెడ్ తీసుకొని యూ కెన్ పెట్రోల్ ఆల్సో విత్ యాంటీ-డ్రోన్. అలాంటి టెక్నాలజీస్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. బట్ ఫ్యూచర్ వార్ఫేర్లో డ్రోన్ అనేది స్వామ్ అంటారు. స్వామ్ అంటే 400-500 డ్రోన్స్ ఒక్కసారి. స్వామ్ అంటే జనరలీ యూజ్ ఫర్ బీజ్ ఉంటాయి కదా, తేనీగలు ఉంటాయి కదా, అవి స్వామ్లో వస్తాయంటారు. సో డ్రోన్స్ కూడా అలా స్వామ్లో యూజ్ చేస్తారు. ఓకే, రైట్. సో ఇట్ బల్క్లో వస్తారు. అంటే యువర్ వెపన్ సిస్టమ్ అంటే ఒక వెపన్, ఒక టార్గెట్, 2-3 టార్గెట్, 100 టార్గెట్స్ వరకు యూ కెన్ క్యాచ్ అండ్ డిస్ట్రాయ్. డిస్ట్రాయ్ అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కొట్టాలంటే మీకు ఒక ఫుల్ వెపనే మీరు లాంచ్ చేయాలి. డ్రోన్స్ వాడు ఇంత డ్రోన్కి మీరు మిసైల్ అయితే కొట్టలేరు కదా, కొట్టలేము. రైట్. సో వాడు ఏం చేస్తారు, అలా 400 డ్రోన్స్ పంపిస్తే మీరు ఎన్ని మిసైల్స్ అని కొడతారు, ఎంత న్యూట్రలైజ్ చేస్తారు, చేయలేము. సో ఎలక్ట్రానిక్ జామింగ్ వల్ల, లైడార్ సిస్టమ్ వల్ల, లేజర్ సిస్టమ్స్ వల్ల మీరు యూజ్ చేసుకోవచ్చు దానికి. సో ఆ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం ఆల్రెడీ మనకి. అండ్ ఇవి సముద్రం మీద కూడా ఎగురుతున్నాయి, అండ్ ఆల్మోస్ట్ ఈ వాటర్ నౌ దే ఆర్ అండర్ సీ డ్రోన్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, అండర్ సీ డ్రోన్స్. దే ఆర్ అండర్ సీ డ్రోన్స్, దే ఆర్ ల్యాండ్ డ్రోన్స్, దే ఆర్ సబ్మరీన్ డ్రోన్స్, దే ఆర్ టోవబుల్ డ్రోన్స్. దే లాట్ ఆఫ్ డ్రోన్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ అస్ ఇన్ మేజర్లీ. చాలా వరకు టెక్నాలజీ మనం ఇన్ హౌస్లోనే డెవలప్ చేస్తున్నాం డ్రోన్ టెక్నాలజీ అనేది. సార్, ఒక హైపోథెటికల్ క్వశ్చన్. ఇండియా పాకిస్తాన్ క్రైసిస్ ఎప్పటి నుంచో చూస్తున్నాము, ఎప్పుడు వాల్ రైట్ వీల్ రైట్ అని ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి. బట్ దీనికంటూ ఒక సొల్యూషన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? ఇన్ కేస్ చేస్తే అది వర్కౌట్ అవుతుందా? ఇండియా పాకిస్తాన్లో ఒక మేజర్ డిఫరెన్స్ ఉందండి. పాకిస్తాన్లో మిలిటరీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. సో అండ్ మిలిటరీ కంట్రోల్లో ఉండాలంటే ఎవరితోనైనా ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటూ ఉండాలి. రైట్. సో అక్కడ మిలిటరీ కంట్రోల్ ఉండాలంటే ఇండియాతో వార్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి వాళ్ళకి. సో అది ఒక పాకిస్తాన్ ఒక నీడ్, అది రిక్వైర్మెంట్. అది ఇప్పుడు మీరు ప్రెజెంట్లీ మీరు ఆసిఫ్ మునీర్ ఏదైతే ఫీల్డ్ మార్షల్ ఉన్నాడో అది చూసుకునే అతను టు హిమ్సెల్ఫ్ హీ హెస్ గివెన్ బ్లాంకెట్ పవర్స్. అంటే లైఫ్ లాంగ్ వాడు ఏం చేసినా కానీ వాడిని కోర్టుకి వాడిని ప్రాసిక్యూట్ చేయలేరు, వాడిపైన కేసు వేయలేరు అని ఒక రీసెంట్లీ వాళ్ళ లెజిస్లేషన్లో వాళ్ళు పాస్ చేసుకున్నారు. ఓకే, యాజ్ అ కాన్స్టిట్యూషన్లో పాస్ చేసుకున్నారు లాని. ఇప్పుడు వాడు ఏదైనా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అక్కడ ఆర్మీ పబ్లిక్ మీద కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఆర్మీయే సుపీరియర్ ఉండాలంటే ఏదో ఒక వార్ నడుస్తుండాలి, లేకపోతే పబ్లిక్ అడుగుతారు కదా వార్ లేకపోతే ఆర్మీ ఎందుకని. అవును. కానీ ఇండియాలో ద పబ్లిక్ ఈజ్ ఇన్ కంట్రోల్. పబ్లిక్ ఎలెక్ట్స్ డెమోక్రటిక్లీ లీడర్స్ గవర్నమెంట్ ఫామ్ చేసేసుకొని వాళ్ళు కంట్రీని రన్ చేస్తారు. అవసరం పడ్డప్పుడు వాళ్ళు ఆర్మీలో యూజ్ చేసుకుంటారు. అక్కడ ఆర్మీ అనేది ఫుల్ పబ్లిక్లో కంట్రోల్ చేస్తుంది. ఎవరు ప్రెసిడెంట్ అవుతారో, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారో, ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ అవుతుందో అది ఆల్మోస్ట్ బ్యాక్ నుంచి కంట్రోల్ చేసింది ఆర్మీ అక్కడ. ఓకే, ఎస్పెషలీ విత్ ప్రజెంట్ గవర్నమెంట్ రాగానే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఆర్మీ ఈజ్ ఇన్ కంట్రోల్. సో ఇది ఎప్పటికీ ఎండ్ కాదంటారు? ఎండ్ కాదు అనేది మేనేజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇది ఎప్పటికీ మేనేజ్ చేస్తుంటారు. ఆ కంట్రీ అనేది ఎప్పటికీ అది పీస్ఫుల్ అయిపోతుంది అనేది ఆలోచించడం బ్రహ్మ మనకి. ఎందుకంటే చాలా టైం మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు బస్సులో అక్కడ ఇస్లామాబాద్ వాళ్ళకి వెళ్ళారు. వారు
వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ కార్గిల్ అయింది 99లో. అవును సార్, మీ జర్నీలో అబ్దుల్ కలాం గారితో కూడా ఒక ఇంటరాక్షన్ చూశాను. సో ఏంటి సార్ అది, ఏం జరిగింది అక్కడ? అబ్దుల్ కలాంస్ ఇంటరాక్షన్ వాస్ ప్రాబ్లీ ద మోస్ట్ మెమరబుల్ ఇంటరాక్షన్ అండి. అంటే ఇప్పుడు కలిసినప్పుడు హీ వాజ్ నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కలిసినప్పుడు ఇట్ వాస్ ఇన్ 1999, 2000 ఇండియా హ్యాడ్ బ్లాస్టెడ్ ద అటామిక్ వెపన్ అండ్ వీ వర్ న్యూక్లియర్ పవర్ అయింది. చాలా శాంక్షన్స్ అవి పెట్టారు, యూఎస్ అయినా కానీ యూరోప్ అయినా కానీ ఇండియా పైన చాలా శాంక్షన్స్ పెట్టారు. సో అబుల్ కలాం గారిని మేము బ్యారక్పూర్ అని ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, బ్యారక్పూర్ నుంచి మేము క్యాల్కటా సివిల్ ఎయిర్పోర్ట్కి వీ హ్యాడ్ టు ట్రాన్స్ఫర్. హీ వాజ్ అ సైంటిస్ట్, ఐ థింక్ హీ వాజ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు. ఓకే. ఎస్ వార్. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ సమ్ క్లియరెన్స్ టు కమ్, ఫర్ వెదర్ క్లియరెన్స్ టు హ్యాపెన్. మేము అందరూ కూర్చొని మాట్లాడాము. హీ వాజ్ అ వెరీ ఓపెన్ పర్సన్, వెరీ వెరీ డౌన్ టు అర్త్, వెరీ ఓపెన్, వెరీ గ్రౌండెడ్ పర్సన్ అనమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఫుల్ వరల్డ్ అప్పుడేమో న్యూక్లియర్ డిసార్మమెంట్ నడిచేది, అంటే అందరు న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు డిసార్మ్ చేసేవాళ్ళు. సో నేను సార్ అందరు న్యూక్లియర్ వెపన్స్ డిసార్మ్ చేస్తున్నారు, రైట్? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వాజ్ బీయింగ్ సైన్. మనము న్యూక్లియర్ బాంబ్ చేసి న్యూక్లియర్ పవర్ అయ్యాం కదా సార్ మనము. ఇది వరల్డ్ పీస్కి ఇది ఇస్ వెరీ నెగిటివ్ కదా, మనం ఎందుకు చేస్తాం అనేది. సో హీ టోల్డ్ మీ వన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. హీ సెడ్ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్స్ స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రెంగ్త్ రెస్పెక్ట్స్ స్ట్రెంగ్త్. సో నీ దగ్గర స్ట్రెంగ్త్ లేదనుకో, యు ఆర్ జస్ట్ అనదర్ బెగ్గర్ విత్ అ బెగ్గింగ్ బోల్. ఇచ్చేయండి అయ్యా, చేసేయండి అయ్యా అని మీరు అడుక్కోవాల్సి వస్తుంది. కానీ మీ దగ్గర కూడా స్ట్రెంగ్త్ ఉంటే మీరు ఈక్వల్గా మాట్లాడచ్చు. అవును, అది మీరు యూజ్ చేస్తారో చేయరో అది డిఫరెంట్ మ్యాటర్. బట్ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ అన్లెస్ యు ఆర్ స్ట్రాంగ్, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు హ్యావ్ అనదర్ ఈక్వల్ కాన్వర్జేషన్ విత్ విత్ అ స్ట్రాంగ్ పర్సన్. సో and it changes the whole equation of the conversation, it changes. So we are putting India equal onto all other nuclear powers. There were only 5 nuclear powers, so we are on an equal status to all those 5 nuclear powers. So it was like a super. Second thing he said ki avunu ee sanctions anni vachayi, right? So there's a saying kada, what doesn't kill you will make you stronger. So India ఏ పరిస్థితులు ఇప్పుడు ఉండante, already globalization 9-10 years అయిపోయింది. వరల్డ్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ ఇండియా ఇన్ ఎ వెరీ బిగ్ వే, రైట్? అండ్ ఇండియాకి టెక్నాలజీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. సో మనకు వాళ్ళు శాంక్షన్స్ ఇవ్వకపోయినా మనం సొంతంగా మనం చేసుకుంటాం. అండ్ ఆ మంచి ఫోర్ సైడ్ చూడండి. నౌ యూ లుక్ ఎట్ ఇస్రో ఇస్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ ఇట్ ఈస్ ప్రాబ్లీ బెటర్ దెన్ ఈవెన్ నాసా ఆల్సో. ద కైండ్ ఆఫ్ ఎలాంటి మిషన్స్ వాళ్ళు ఫస్ట్ షాట్లో వాళ్ళు మార్స్లో పంపించారు వాళ్ళు. అండ్ దే సెంట్ అ స్పేస్ క్రాఫ్ట్ టు మార్స్ ఇన్ ద ఫస్ట్ షాట్, which nobody has done ever before, which is lesser than budget of one movie also, right? So అతను ఫోర్సైట్ ఎలా ఉంది చూడండి. అప్పుడు 99లో he foresaw that even if you put sanctions, we are capable of developing our own technologies and which will make us a world leader later on. So a sanction in a certain way he said is good only. We are developing our own indigenous technologies. So I think these two things of looking far, right, and getting to be an equal power player in the world, I think there are two major takeaways from Abdul Kalam Gadi interaction. అండ్ ఆర్మీ గురించి కొంచెం పక్కన పెట్టేస్తే, జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో చూస్తే బిజినెస్లోకి వచ్చేసారు. సో అంటే ఒకప్పుడు ఆర్మీలో ఒక కమాండర్గా మంచిగా చాలా ఆపరేషన్స్ చేశారు, ఇక్కడికేమో ఎంటర్ప్రీనర్గా ఎంటర్ అయ్యారు. సో రెండు డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్. ఒక చోట మీరు చెప్తే జరిగేది, ఒక చోట కమ్యూనిటీ కమ్యూనికేషన్స్ పెంచుకుంటూ వెళ్ళాల్సింది. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? బోత్ ఆర్ డిఫరెంట్ వరల్డ్స్ అండి. కానీ రెండింటిని నడిపించడానికి బేసిక్ కెపబిలిటీ స్కిల్స్ అనేది ఆల్మోస్ట్ ద సేమ్. ఓకే, you have to be enterprising. You have to quickly think out of the box and find solutions, right? Yes, our business skills or business model development అనేది నేర్చుకోవాలి. For me, I was very lucky. MyGate లో ఫౌండర్ ఎవరైతే ఉన్నారు విజయ్ గారు, he gave me an opportunity to work with the founding team there. అంటే from day one ఆ బిజినెస్ని ఎలా బిల్డ్ చేయడము, ఎలా పైకి చేయడము వాళ్ళతో వర్క్ చేసుకుని నేర్చుకున్నాను నేను, రైట్, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫౌండింగ్ టీమ్ ఇట్ సెల్ఫ్. దీనికి ఒక క్వశ్చన్ యాడ్ చేయొచ్చు సార్. అంటే ఇప్పుడు మైగేట్ గురించి అన్నారు. సో మైగేట్ అనేది ఈ రోజు ప్రతి ఒక్క ఫ్యామిలీకి చాలా నెససరీ యాప్ అయిపోయింది. ఫోన్లో వాట్సాప్ ఎలా ఉందో మన ఇండియన్ మైగేట్ యాప్ కూడా అలా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇది ఇంత ఫర్దర్ వస్తుంది, ఇంత మార్జిన్ అవుతుంది అనేది మీరు ముందే అజంప్షన్ చేశారా, లేకుంటే మీ ఇంటెన్షన్ ఎలా ఉండేది ఇది అంటే రిలీజ్ చేసే ముందు? సో ఇట్ వాజ్ ఒక రియల్ లైఫ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిందండి ఇది. విజయ్ గారు వాజ్ స్టేయింగ్ ఇన్ అ గేటెడ్ కమ్యూనిటీ
అండ్ హీ ఎక్స్పీరియన్స్ దిస్ ప్రాబ్లమ్. అరే చెప్పకుండా గేట్లో సెక్యూరిటీ పెట్టిన తర్వాత కూడా చెప్పకుండా లోపల ఎలా వచ్చేసారని. సో అండ్ మేము వీ డిడ్ వన్, అప్పుడు విజయ్ గారు మేము వీ డిడ్ వన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఓకే. పక్కన గేటెడ్ కమిటీ వెళ్ళాము. వెళ్ళి ఓ ఏ బ్లాక్ 1 2 3 మే జానా అని చెప్పాము. అదేంటే పేరు రాయమన్నట్టు రిజిస్టర్లో. అప్పుడు రిజిస్టర్ ఫోన్ ఉండేది. అది రాసి వెళ్తారు. సో రిజిస్టర్లో ఏం రాసాం, అమితాబ్ బచ్చన్ 000000000 అని రాసామన్నమాట. ఓకే. ఫోన్ నంబర్ అంటే అమితాబ్ బచ్చన్ విత్ ఆల్ జీరోస్ ఫోన్ నంబర్ ఆ కమ్యూనిటీ ఎంటర్ అయినట్టు. అంటే అంత వీక్గా ఉండేది. రైట్. సో నీడ్ ఉండేది అనేది తెలిసింది మాకు. అంటే ఇలాంటి అండ్ డిజిటైజేషన్ అనేది గేట్ వరకు రాలేదు అప్పటి వరకు. సో నీడ్ ఉంది అని మాకు తెలుసు. దానికి ప్రోడక్ట్ డెవలప్ చేయడము అనేది ఎంత మంచిగా డెవలప్ చేస్తే అంత మనకు ముందుకు వెళ్ళొచ్చు అని మాకు తెలిసింది. బట్ థ్యాంక్ఫుల్లీ ద టీమ్ వాజ్ వెరీ గుడ్. విజయ్ గారు, అభిషేక్ గారు, శ్రేయాన్స్ గారు, వివేక్ గారు, ఆల్ వేర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీజన్డ్ ప్రొఫెషనల్స్. రైట్. అభిషేక్ గారు వాజ్ IIT Kanpur, IIM Ahmedabad, worked with institutions like Goldman Sachs at a very senior level. So the execution team was Shreyans Garu, again Oracle lo he was like a product head. He was again IIT Guwahati. So our experience, our product experience undi, ikkada operation experience undi, Vijay garu vision undi, right? So anta kalsi we had a very strong senior leadership team. ఆ రిక్వైర్మెంట్ ఉందా? అవును ఉంది. ప్రోడక్ట్ చేయగలమా? అవును చేయగలము. ఇది ఆ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి, బిజినెస్ బిల్డ్ చేయడానికి కరెక్ట్ టీమా? కరెక్ట్ టీమ్. సో వీ న్యూ దట్ వీ హ్యాడ్ అ వెరీ సక్సెస్ఫుల్ మోడల్. ఆ మోడల్ని థ్యాంక్ఫుల్లీ బై టేకింగ్ ద రైట్ డిసిషన్స్ బై ద ఎంటైర్ ఫౌండింగ్ టీమ్ ఇంత దూరం వరకు వచ్చింది అది. అండ్ బేసిక్గా అంటే ఆర్మీ లైఫ్ నుంచి బయటకు వచ్చాక ఇక్కడ జనరల్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యి సొసైటీలో మీరు రన్ అవుతుంటారు. సో ఇక్కడ అంటే మీకు డిసిప్లిన్ కానీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కానీ, పంచువాలిటీ కానీ చాలా ప్రాపర్గా ఉంటాయి. బట్ ఇక్కడ అవుట్ సైడ్ సొసైటీలో ఏదైనా ఒక కమ్యూనికేషన్కి వెళ్ళినా, ఒక డిసిప్లిన్ ప్రాసెస్ మీకు కనిపించకపోయినా సో మీరు ఫైర్ అవుతారా లేకుంటే స్లోగా కూల్ చేస్తారా? ఫస్ట్ నేను కూల్ అవ్వడం నేర్చుకున్నాను ఫస్ట్. సో ఆర్మీ పద్ధతి నడవదు అనేది ఫస్ట్ నేను నేర్చుకోవడానికి నాకు 2 years పడ్డది. అది 2 years? యా, ఆల్మోస్ట్. సో ఐ చాలా మంది వెటరన్స్ బయటకు వస్తారనమాట ఎయిర్ ఫోర్స్ నుంచి, అండ్ మెనీ ఆఫ్ దెమ్ విల్ బి వాచింగ్ దిస్ ఆల్సో. అయితే ద ఫస్ట్ 2 years మీకు ఆల్మోస్ట్ మీకు ఎన్డీఏలో ట్రైనింగ్ అయినట్టు మీరు అనుకోవాలి మీరు. ఓకే. రైట్. మీరు ఎన్డీఏలో మీకు ట్రైనింగ్ 14, 16, 17 hours a day అయ్యేది. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు పుట్ దట్ ఫర్ 1 to 2 years టు అండర్స్టాండ్. ఎందుకంటే బయట వాళ్ళు లాంగ్వేజ్ యూస్ చేయడం వేరే వాళ్ళు ఆబ్జెక్టివ్ వేలు. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ప్రాఫిట్ అనేది ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఆబ్జెక్టివ్. కానీ ఇక్కడ ప్రాఫిటబిలిటీ అనేది ఒకటి ఆబ్జెక్టివ్. ఏ కంపెనీకి పనిచేసినా కానీ వాళ్ళు ప్రాఫిటబుల్ అవ్వని అనుకుంటారు. అవును. సో ఆ ఒక లెన్స్ మీరు ప్రతి దానిలో వేయాలి, ఎఫిషియన్సీలో వేయాలి. దాని కొరకు ఏం చేయాలనేది మీరు నేర్చుకోవాలి. అవును. సో అది నేర్చుకునే ప్రాసెస్ అది మీకు 14-15 hours మీరు వేసుకున్నారంటే ఒక 2 years పడుతుంది మీకు. థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ విజయ్, రైట్, అండ్ హీ వాజ్ లైక్ అ ఫ్రెండ్. సో హీ వాజ్ ఏబుల్ టు కామ్ మీ డౌన్ అండ్ టీచ్ మీ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఆన్ హౌ టు మేక్ దట్ ట్రాన్సిషన్ హ్యాపెన్. అండ్ లైక్ అంటే ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఆర్మీ పర్సన్గా 2 life patterns చూశారు. సో మీ ప్రకారం లైఫ్లో సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఆఫ్టర్ సీయింగ్ బోత్, ఐ థింక్ వన్ ఇస్ హౌ మచ్ హ్యావ్ యూ గివెన్ బ్యాక్ టు సొసైటీ at the end of the day. Because I am like almost 50 years now, right? Finally at the end of the day నీ కోసం ఏదో చేసుకుంటావు, కానీ వేరే వాళ్ళ కోసం ఏం చేశారు. అండ్ ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ ఆల్సో, రైట్, ఐ వాజ్ డూయింగ్ ప్రిటీ వెల్. పైలట్ అయిపోయాము ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్లో, అండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఇన్స్ట్రక్టర్గా వచ్చాను. దాని తర్వాత DRDOలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వెళ్ళాను. ఐ వాజ్ డూయింగ్ ప్రిటీ వెల్ ఫర్ మై సెల్ఫ్. కానీ నాకు విజయ్ గోవాల్స్ సంబడి ఆస్డ్, మై సీనియర్ ఓన్లీ ఆస్డ్, అంటే నీ గాడ్కి నీకు టాలెంట్స్ ఇచ్చాడు, నీ కోసం ఇంత చేసుకుంటున్నావు, నువ్వు వేరే వాళ్ళ కోసం ఏం చేస్తున్నావు? అండ్ దట్ క్వశ్చన్ హస్ ఆల్వేస్ కమ్ బ్యాక్. అండ్ అగైన్ ద ఆర్గనైజేషన్ మైగేట్ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం 1000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, రైట్. సో 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 100,000 కిచెన్స్ ఆర్ రన్నింగ్ బికాస్ ఆఫ్ యూ. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బికేమ్ టీ హబ్. ఆ మైగేట్ లాంటిది ఒక 200-300 ఎలా క్రియేట్ చేయగలం? అవును. సో దట్ 1000 into 200-300 అయిపోతుంది కదా అది. సో టీ హబ్ కూడా నిజంగా మర్చిపోయి అడగడం. సో దట్ ఇస్ నెక్స్ట్. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ వాస్ డూయింగ్ ఫర్ ద కంట్రీ, గోయింగ్ ఫర్ ద నేషన్, డూయింగ్ యువర్ బెస్ట్. ద మైగేట్ జర్నీ వాస్ హౌ మచ్ మోర్ ఎంప్లాయ్మెంట్ కెన్ వి జనరేట్, హౌ మచ్ మోర్ వాల్యూ యూ కెన్ యాడ్ టు సొసైటీ. దాట్ వాస్ దాట్ జర్నీ. టీ హబ్ జర్నీ వాస్ మైగేట్ లాంటి మనకు 200-300 మనం తయారు చేయగలమా? దట్ వాస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. So success for me, if you ask me, is how much value you're adding to the society.
యాజ్ అన్ ఇండివిజువల్, దాట్ షుడ్ బి వన్ మేజర్ మార్క్ ఆఫ్ సక్సెస్. ఆర్మీలో ఉంటే యూఆర్ యాడింగ్ వాల్యూ టు ద కంట్రీ బై ప్రొటెక్టింగ్ ద కంట్రీ. అవును. ఎంటర్ప్రెన్యూర్గా ఉంటే యూఆర్ యాడింగ్ వాల్యూ బై జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్. రైట్. టియోబ్లో అంటే యూఆర్ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ హెల్పింగ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ జనరేట్ సో మచ్ ఎంప్లాయ్మెంట్. సో finally at the end of the day you have to ask back, what am I doing? You can do it in very very small ways also, no? And you don't need to go at a higher level, right? You don't need to entrepreneur. At least do your, ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ అనేది మనం అంత హక్కుగా అడుగుతున్నాం. మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం చేస్తున్నామా సొసైటీ కోసం? దాట్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ యూ జస్ట్ డూ యువర్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ సిటిజన్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మార్క్ ఆఫ్ సక్సెస్ ఫర్ us. గ్రేట్. That is the first step. Then comes a society, then comes a nation, and you can keep increasing from there onwards. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా విషయాలు షేర్ చేసుకున్నారు హానెస్టీగా, అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మీరు ప్రతి ఒక్కటి షేర్ చేసే విధానం గురించి కూడా. సో చూసారు కదండి ఈ ఇంటర్వ్యూలో సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాను సరే మీ క్వశ్చన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.